Thank you very much. It's a wonderful interaction, Vajana Mantavan, and hearty congratulations to. Yeah. Jai Bharat Andi. Jai Bharat, sir. So నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా? ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉందా మీద ఎవరికైనా? ఓకే, రైట్. సో ఎంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు? వెరీ ఫ్యూ. సో అంటే నన్ను చూసి భయపడుతున్నారా లేకపోతే ఏంటో అర్థం కావట్లే. టాపిక్ ఏంటండి ఈరోజు? బిఏ బ్రాండ్ కదా, నవభారత్ సంతోష్. ఓకే, రైట్. సో టాపిక్ బిఏ బ్రాండ్. బిఏ బ్రాండ్ అంటే మనల్ని మనం ఈ సొసైటీలో ఒక బ్రాండ్గా మలుచుకోవడానికి ఏం చేయాలి అనే టాపిక్ నేర్చుకోబోతున్నాం కదా. మరి ఇంత అద్భుతమైన టాపిక్ నేర్చుకోబోతున్నటువంటి మనము దాక్కొని వినాల్సినటువంటి ఇబ్బంది ఎందుకండి? ఇంత అద్భుతమైన ఫేస్ ఇచ్చాడు దేవుడు, అద్భుతమైన స్మైల్ ఇచ్చిండు, ఒక యునీక్ ఫీచర్ ఇచ్చి, ఒక యునీక్ ఫేస్ ఇచ్చి, స్ట్రక్చర్ ఇచ్చి, ఈ దేశం మీద, ఈ భూమి మీద నీకంటూ కొన్ని ఫింగర్ ప్రింట్స్, కొన్ని ఫుట్ ప్రింట్స్ వదిలేసి రా అని చెప్పేసి ఈ భూమి మీద పంపిస్తే 20 మంది ముందు మీ మొహాలు చూపించుకోవడానికి మీరు భయపడుతూ కెమెరాల వెనుక దాక్కొని ఉంటే మీరు ఎలా ఒక బ్రాండ్గా మారతారండి? సో ఈరోజు వజ్రా మహేంద్ర అనేటువంటి నాకు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్లో ఉన్న కొంతమందికి మీ ఫేస్ని పరిచయం చేసుకోలేకపోతే రేపు మీరు ఒక ట్రైనర్ అయ్యి మీ మీ ఫీల్డ్స్లో ఏ విధంగా స్టేజ్ ఎక్కి మాట్లాడగలుగుతారు? నేనేమి ఇబ్బంది పెట్టట్లేదు, జస్ట్ నాకు వచ్చిన డౌట్ అది. ఎందుకు అని అంటే ఏదైనా మీటింగ్లో కనుక నేను ఉంటే ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకుంటా. ఎందుకు అని అంటే నా జీవితంలో ఇంతవరకు కూడా నాకు వచ్చినటువంటి ఎటువంటి అవకాశాన్ని నేను ఇంతవరకు కళల్లో కూడా వదిలేసుకున్నటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు. కాబట్టి ఈ రోజు సెల్ఫ్ ఐ థింక్ మీకు అందరికీ కూడా జూమ్ ఎటిక్వేట్స్ అనే టాపిక్ అయిపోయి ఉంటుంది అనుకుంటున్నా. సో అందరూ కూడా దయచేసి వీడియోస్ వాయిస్ మ్యూట్ చేసుకోండి. రైట్. సో వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇన్ టు సెషన్. సో ఈ సెషన్ కంటే ముందు మీకు ఏం డౌట్స్ ఉన్నాయో ఒక్కసారి ఆ సెషన్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో చెప్పండి. టక. ఒకటి క్లియర్, ఎవరైతే బాగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ఇంటరాక్ట్ అవుతున్నారో డెఫినెట్గా వాళ్ళ ఇంటికి ఒక ప్రైజ్ వస్తుందండి. ఒక గిఫ్ట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి, వజ్రా మహేంద్ర తరపు నుంచి అండ్ టీడబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్ నవంతమేమ గారి నుంచి ఒక గిఫ్ట్ వాళ్ళకి ఈరోజు ఇంటికి వస్తుంది. రేపు మార్నింగ్ పోస్ట్ అవుతుంది. ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అండ్ ఎండ్ ఆఫ్ వరకు అందరూ ఉండి, సో వీ విల్ సెలెక్ట్ అన్ యాక్టివ్ పార్టిసిపేట్ ఫ్రమ్ ది గ్రూప్. సస్పెన్స్ బై ఎండ్ ఆఫ్ ది సెషన్. రైట్. యా. సో వీడియో ఆన్ చేసుకుని ప్రాపర్గా క్లాస్ వింటూ నోట్స్ రాసుకున్న వాళ్ళకి డెఫినెట్గా యూ విల్ గెట్ ఎ ప్రైజ్. రైట్. ఎనీ డౌట్స్ బిఏ బ్రాండ్ గురించి కానీ? అండ్ ప్లీజ్ డోంట్ రైట్ ఎనీబడి ఆన్ ద స్క్రీన్, ఎనీథింగ్ ఆన్ ద స్క్రీన్. యా, ఎనీ డౌట్స్? ఏం క్వశ్చన్స్, మైండ్లో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి మీ అందరికీ కూడా? గంగుల్లా. గుడ్ ఈవినింగ్ సార్. యా, జై భారత్ సార్, పాదసాదర్ గారు బాగున్నారా? సార్ జై భారత్ సార్, బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు సార్? సూపర్, ఎక్సలెంట్. మీ అందరినీ మిస్ అవుతున్నా. ప్రతిరోజు సెషన్లో ఉండాలి, బట్ ఉండలేకపోయాను. పట్టుకొచ్చి మరి కూర్చోబెట్టారు ఇలా మేడం. నేనే సార్ డౌట్లు అడిగారు కదా సార్ మీరు. యాక్చువల్గా డౌట్స్ కోసం కొన్ని అడుగుదామని నాకు ఉన్నారు సార్. నాకు అంటే ఏం లేదు సార్, మీరు క్లాస్ చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు కానీ బట్ నేనే కొద్దిగా అటు ఇటు మిస్ అవుతున్నాను అనమాట. అండ్ ఇది నాకు స్టార్టింగ్ ఇనిషియల్ గా ఇది ఫస్ట్ ఇట్లాంటి క్లాసులు గట్రా వినడము జూమ్ లో, అంటే ఇలాంటి కోర్సులు ఎన్నో జూమ్స్ లో కండక్ట్ అయ్యాను కానీ బట్ ఇట్లాంటి మనకి మోటివేషన్ క్లాసు, ఎడ్యుకేషన్ అండ్ పాయింట్స్ కూడా చాలా చక్కగా ఉందండి. మీరు ఎన్నైతే చాలా చక్కగా చెప్తున్నారు.
అండ్ క్లియర్ గా చెప్తున్నారు. బట్ కొన్ని నేను క్యాచ్ చేయలేకపోతున్నాను అనమాట, కొన్ని డ్యూ టు సమ్ సర్కమ్స్టెన్స్ అనమాట. అండ్ సో దానికోసమే సార్, ఈవెన్ అంటే దోస్ లెవెల్ ఎక్కువైంది అంటున్నారా? మీరు చెప్పే దాంట్లో అంతా బాగుంది సార్. మాకు మాకు మా పర్సనల్ డిస్ట్రాక్షన్ అంటే పర్సనల్ వర్క్స్ అండ్ టైము ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట దానికి. అంటే కంపల్సరీ సార్, ఇప్పుడు ఇఫ్ మేము వచ్చాం అనుకోండి సార్ నిజామాబాద్, డెఫినెట్ గా రావడానికి అయితే టికెట్స్ కూడా బుక్ చేసేసుకున్నాను సార్ నిజామాబాద్. అండ్ బిఫోర్ డే నేను వచ్చేస్తున్నాను సార్ నేను. సూపర్. అంటే సార్ వస్తే కంపల్సరీగా అక్కడ అంటే ఐ మీన్ మస్ట్ అండ్ షుడ్ గా ఇట్ ఈస్ 100% ఆఫ్ ద మ్యాండేటరీ. అంటే నేను స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతాను, చేయగలను. బట్ మీరు టాస్క్స్ ఐ మీన్ మీరు చేసేకి నేను అప్రోచ్ అవ్వలేను. అంటే ఇప్పుడైతే అప్రోచ్ అవ్వలేను. మేబీ ఇట్ విల్ బి స్లోలీ, ఐ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ నేను డెవలప్ అవుతాను నమ్మకం అయితే నాకు ఉన్నది సార్ నాకు. అండ్ మీరు ఇచ్చే సలహా సార్ ప్లీజ్. మీరు డోంట్ వర్రీ, మీకు ఏం తెలియదు అసలు, చిన్నపిల్లలు అనుకో క్లాస్కి వచ్చేయండి, మేము చూసుకుంటాం అక్కడికి వచ్చినాక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, ఒకసారి అందరూ మోహన్ నాయక్ గారు మాట్లాడండి. యా, సో ఒకసారి మీరందరూ కూడా మీ ప్రొఫెషన్ ని టెక్స్ట్ చేస్తారు నాకు చాట్ బాక్స్ లో. చాట్ బాక్స్ లో మీ ప్రొఫెషన్ ని, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు, టీచింగ్ లో ఉన్నారా లేదా బిజినెస్ లో ఉన్నారా, వాట్ ఎవర్ యువర్ ప్రొఫెషన్, ప్లీజ్ టెక్స్ట్ ఇన్ చాట్ బాక్స్. దెన్ అకార్డింగ్ టు దట్ ఐ విల్ అడ్రస్ the participants and I will modify my content according to you. Suitable. Voice breaking. సార్ నాకు హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, నా సైడ్ నుంచి క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. అందరికీ అలాగే ఉంటే ఒకసారి నాకు జస్ట్ ఒకసారి మెసేజ్ పెట్టండి, పర్లేదు. అందరు కూడా మెసేజ్ చేయాలండి, ఎందుకంటే అకార్డింగ్ టు ద పీపుల్ ఐ అడ్రస్ ద పాయింట్స్. ఇది నాకు హ్యాబిట్ అడగడం. సో కొద్దిగా లేట్గా స్టార్ట్ చేయొచ్చు, లేటెస్ట్గా ఉంటుంది, డోంట్ వర్రీ. మీ అందరినీ కూడా ఇక్కడ 29 మంది ఉన్నారు, 29 మంది ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ సెషన్ 28 మంది ఉన్నారు. 28 మంది ఖచ్చితంగా లాస్ట్ వరకు కూర్చోగలిగితే డెఫినెట్గా దిస్ విల్ బి ద ట్రాన్స్ఫర్మేషన్ సెషన్ టు యూ పీపుల్. బికాస్ లెట్స్ వెయిట్ అండ్ సీ. ఐఎమ్ ఏ టీచర్. ఓకే, సూపర్. టెక్స్ట్ చేయాలి, అందరూ కూడా టెక్స్ట్ చేయాలి దయచేసి. రైట్. ఓకే అండి, వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇన్ టు సెషన్. యా, సో మీకు ఆకలిస్తే కొద్దిగా మీ వాళ్ళని ఒక 1 అవర్ ఆగమని చెప్పండి. అర్జెంట్ వర్క్ ఉంటే ఇంకొక 1 అవర్ పోస్ట్పోన్ చేసుకోండి. బికాజ్ ఎందుకు అని అంటే చాలా టాపిక్స్, చాలా పాయింట్స్ మాట్లాడబోతున్నాను. మీరు 1 నిమిషం మిస్ అయినా కూడా దానికి నేను బాధ్యుని కాదు. డిస్టర్బెన్స్ చేస్తుంది. 1 నిమిషం మిస్ అయిన దానికి నేను బాధ్యుని కాదు. ఎందుకు అని అంటే మీరు యాక్చువల్గా ట్రైన్ ద టైం వర్క్షాప్లో జాయిన్ అయింది నేర్చుకోవడానికి. సో ప్రతి ఒక్క సెషన్ కూడా అద్భుతం అండి. ఏ స్పీకర్ మాట్లాడితే, ఏ పదం మాట్లాడితే ఎవరి లైఫ్ మారుతుందో చెప్పలేము. అలాంటి సెషన్స్ ఉంటాయి కాబట్టి దయచేసి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ గివ్ యువర్ అటెన్షన్, స్పెండ్ వాల్యుబుల్ టైం విత్ అస్. రైట్. ఎంతో మంది ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ టైంలో నాకు తెలిసి ఇస్తరాకులు, మొగలు రేకులు, అరటికాయలు అనేటువంటి సీరియల్ చూసుకుంటూ వాళ్ళ యొక్క టైంని సో అట్లాంటి మంచి సీరియల్ చూస్తూ వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని, అమూల్యమైనటువంటి ఇస్తరాకులు అనేటువంటి సీరియల్ స్పెండ్ చేస్తూ వేస్ట్ చేసుకుంటే కేవలం జీవితంలో ఏదో సాధిద్దాం, ఏదో నేర్చుకుందాం అనేటువంటి ఆశతో అందరూ కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. సో మీరందరినీ ఒక్కసారి మీ మూతులు కట్టేస్తున్నాను నేను. నా మూతి కట్టేస్తున్నారు లేకపోతే మీరు, కాబట్టి మీ మూతులు కట్టేశాను. ఇక మీరు మూతులు ఓపెన్ చేసుకోవడానికి వీలు లేదు ఇక్కడ. రైట్. ఓకే, ఎవరుంటే చాట్ బాక్స్ మెసేజ్ చేయండి ఇఫ్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్. రైట్. ఏం మాట్లాడుతున్నాం? రైట్. సో ప్రైమ్ టైం ఎవరి జీవితంలో అయితే 6 o'clock తర్వాత నుంచి నైట్ పడుకునేంత వరకు వాళ్ళ యొక్క క్వాలిటీ టైంని క్వాలిటీగా స్పెండ్ చేస్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో పైకి వెళ్తారు. అలాంటి వాళ్ళు మాత్రమే
ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తారు. మీరు అనుకుంటారు డే 24 అవర్స్ టైం ఉంది కదా, సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకే కదా, దీన్ని మనం కాలక్షేపంగా టీ తాగుతూ లేకపోతే టైం పాస్ చేస్తే ఏమవుతుందిలే అని అనుకుంటున్నారు. కానీ మీ జీవితంలో ఈ 4 గంటలు మాత్రమే క్వాలిటీ టైం. ఈ 4 గంటలు మాత్రమే మీ జీవితాన్ని మార్చే టైం. ఈ 4 గంటలు మాత్రమే మీరు ఎవరితో స్పెండ్ చేస్తున్నారు, ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎలాంటి వ్యక్తులతో మీరు ఉంటున్నారో దాన్ని బట్టే మీరు బ్రాండా, డస్ట్ బిన్నా అనేది డిసైడ్ అవుతుంది. ఈ 4 గంటల సమయాన్ని మీ జీవితాన్ని మారుస్తుందంటే అతిశయోక్తిగా మీకు ఉండొచ్చు, కానీ దిస్ ఈస్ ట్రూ. ఎందుకు అనంటే చాలా బిజినెస్‌కి సాయంకాలమే ఒక మంచి ఆపర్చునిటీ. మంచి లెర్నింగ్‌కి సాయంకాలమే ఒక అద్భుతమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని తీసుకొని ఈ జూమ్ లింక్‌లోకి క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ, మరొకసారి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి, విద్యా బుద్ధులు నేర్పినటువంటి నా ఉపాధ్యాయులందరికీ కూడా, అదేవిధంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పార్టిసిపెంట్‌కి నా యొక్క శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఇలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించి నాలాంటి ఎంతో మంది వ్యక్తులను, యువతని ఒక అద్భుతమైన మోటివేషన్ స్పీకర్‌లుగా మార్చి వేలాది మంది యొక్క, లక్షలాది మంది యొక్క మెదళ్లలో కదలికలు తీసుకున్నటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్‌కి సదా రుణపడుతూ, ఈ రోజు బీ ఏ బ్రాండ్ అనే టాపిక్ చెప్పడానికి ముందుకు వచ్చాను అంటే, అలాంటి బ్రాండ్‌గా నన్ను తయారు చేసింది ఇంపాక్ట్ ఫౌండేషన్ చెప్పడానికి గర్విస్తూ ఈ సెషన్ ప్రారంభిస్తున్నాను. రైట్. చాలా మంది వచ్చారని ట్రైనర్స్ అందరూ కూడా, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ట్రైనర్లు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ కొంతమంది మాత్రమే ఇక్కడ చిరకాలం నిలిచిపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే అది వాళ్ళ యొక్క క్లారిటీ. ఏమి కావాలనే క్లారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఆర్గనైజేషన్‌లో కొనసాగుతున్నారు. మీరు కూడా చూసుకోండి, ఇక్కడ మీ బ్యాచ్‌లోకి 20 మంది ఏమో ఉండుంటారు గానీ, స్టార్టింగ్‌లో 20 ఉంటారు, లాస్ట్ వరకు 15 ఉంటారు, ఆఫ్లైన్ వరకు 10 మందే ఉంటారు. మాకు కావాల్సింది అదే, క్వాలిటీనే కావాలి. రైట్. అసలు బ్రాండ్ అంటే ఏంది? మనం ఎలా బ్రాండ్ అవ్వచ్చు? అసలు ఎందుకు బ్రాండ్ అవ్వాలి? యెస్. ఎందుకు మనం బ్రాండ్‌గా ఉండాలి? రైట్ సార్. ఈరోజు పర్టిక్యులర్‌గా మీ ఇంట్లో వాడే సాల్టు పర్టిక్యులర్ కంపెనీది ఉంటది. మీరు వాడే కారు పర్టిక్యులర్ కంపెనీది ఉంటది. మీరు వాడే బైకు పర్టిక్యులర్ కంపెనీ ఉంటది. మీరు వాడే బ్రషు పర్టిక్యులర్ కంపెనీ. టూత్ పేస్టు పర్టిక్యులర్ కంపెనీ. షూజు పర్టిక్యులర్ కంపెనీ. ఆ కంపెనీ మనకు ఉంటేనే, అంతెందుకు సార్, కటింగ్ షాప్‌కి వెళ్ళాలి అనంటే మన ఫ్రెండ్ కటింగ్ షాప్ ఉంటేనే వాడి దగ్గరికి మనం వెళ్తాం. లేకపోతే 2 రోజులు వెయిట్ చేసి మరి కటింగ్ చేపించుకుంటాం. ఎందుకు? బికాస్ అతను మాత్రమే మనల్ని అందంగా కటింగ్ చేస్తాడు కాబట్టి. ప్రతి ఒక్క దానికి ఒక పర్టిక్యులర్ పర్సన్, పర్టిక్యులర్ కంపెనీ, పర్టిక్యులర్ వ్యవస్థ, పర్టిక్యులర్ థింగ్స్ ఉన్నప్పుడు మరి నీకంటూ ఒక పర్టిక్యులారిటీ ఉండాలి గదా! ఒక 100 మంది ట్రైనర్లు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మోహన్ నాయక్‌నే ఎందుకు పిలవాలి ట్రైనింగ్‌కి? ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ సంతోష్ సారే ఎందుకు కావాలి? శివకుమార్ ఉన్నాడు, ఈ క్లాస్ చెబితే, ఇలా మాట్లాడితే, ఓ కంపెనీలో ఎంప్లాయీగా ఉంటే శివకుమార్ మాత్రమే ఎందుకు ఉండాలి? అనేటువంటిదే నీ బ్రాండింగ్‌నెస్. ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే, నేను చాలా కష్టపడుతున్నా, నాకు అవకాశాలు రావట్లేదు అనుకుంటారు. బట్ బిలీవ్ దట్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ రో. సెకండ్ ఉందా మనల్ని ఎవరు కేర్ చేయడు. టాప్‌లో ఉండి నంబర్ 1గా ఉంటే మాత్రమే నిన్ను జనాలు చూస్తారు. నీ వెనక కుంటి సాకులు ఎవరికీ అవసరం లేదు. కథలు ఎవరికీ అవసరం లేదు. నువ్వు సక్సెస్ అయినవా? కాలేదా? నువ్వు ఒక బ్రాండా? కాదా? 100 మంది ట్రైనర్లు ఉంటే నువ్వు నంబర్ 1ఆ? కాదా? 100 మంది టీచర్లు ఉంటే నువ్వు నంబర్ 1ఆ? కాదా? 100 మంది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉన్నాయి సార్. అందులో నువ్వు నంబర్ 1 నీ కంపెనీ నంబర్ 1ఆ? కాదా? నువ్వు నంబర్ 1ఆ? కాదా? సార్ జనాలు ఎప్పుడు కూడా ఒక ప్రొడక్ట్‌ని ఆ కంపెనీ చూసి కొనరు. నిన్ను చూసి కొంటారు. నీ బ్రాండ్ చూసి కొంటారు. నీకు బ్రాండ్ ఉంటే నువ్వు రాయిని పెట్టి అమ్మినా కొంటారు. దాన్ని వజ్రం అని చెప్తే కొంటారు. అలాంటి బ్రాండ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలి. అట్లా ఒక బ్రాండ్‌గా నువ్వు ఉన్నప్పుడు మాత్రమే ఈ సొసైటీ నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే నిన్ను యాక్సెప్ట్ చేయరు. రాజాతో మాట ఒకసారి. రైట్. చూద్దాం. నా వాయిస్ క్లియర్‌గా ఉందా అండి అందరికీ కూడా? రైట్. సో బ్రాండింగ్‌లో ఫస్ట్ థింగ్ ఏందనంటే విజనరీ. విజనరీ అనంటే మీరు అనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా, నేను బాగా కష్టపడుతున్నా, నేను మార్కెటింగ్ బాగా చేస్తున్నా, బట్ స్టిల్ నాకు లీడ్స్ రావట్లేదు. లేకపోతే
నేను బాగా టీచింగ్ చేస్తున్నా, మా కరెస్పాండెంట్ కానీ మా డిఈఓ కానీ అప్రిషియేట్ చేయట్లేదు, నాకు సరైన రికగ్నిషన్ రావట్లేదు, ఎస్ సరైనటువంటి నాకు సపోర్ట్ లేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. సాఫ్ట్వేర్లో ఉంటే మా సీనియర్ లీడర్ వాళ్ళు గుర్తించట్లేదు, ఇవన్నీ కూడా కథలు. ఎందుకనంటే నీకంటూ ఒక విజన్ నువ్వు ఏర్పరచుకుంటే దెన్ యూ విల్ వర్క్ ఫర్ దట్ విజన్. ఆ విజన్ అనేది నీ యొక్క క్వాలిటీని తెలపాలి, నీ యొక్క మైండ్ సెట్ చెప్పాలి. బ్రాండింగ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక విజన్ ఉండాలండి. కంపెనీస్ విజన్ పెట్టుకుంటాయి ఎందుకనండి, వాళ్ళ యొక్క విజన్ ద్వారా వాళ్ళు బ్రాండింగ్ చేసుకుంటారు. అట్లాగే నీకంటూ ఒక విజన్ ఉండాలి. రాజన్న అనే వ్యక్తికి ఒక పర్టికులర్ విజన్ ఉండాలి. మీరు ఏ కంపెనీలోనే పనిచేయండి, ఎక్కడైనా పనిచేయండి, ఎవరితో అయినా పనిచేయండి, స్కూల్ అయినా పర్లేదండి, ఎక్కడైనా పర్లేదు, నీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక విజన్ నువ్వు క్రియేట్ చేసుకోగలగాలి, రాసి పెట్టుకోగలగాలి. నిన్ను చూస్తే నీ విజన్ గుర్తుకు రావాలి. అట్లా నువ్వు ఉండగలిగినప్పుడు యూ విల్ బికమ్ ఏ బ్రాండ్. ఆ విజన్ అనేది కూడా ఎలా ఉండాలి అని అంటే ఒక ఏమంటారు దాన్ని, లోక కళ్యాణం అంటారు కదా. జనరల్గా మీరు ఇప్పుడు చూడండి, ఏ కంపెనీ అయినా కూడా ఒక విజన్ పెట్టుకుంటుంది. ఎందుకండి 2040 వరకు సో అండ్ సో ఐ వాంట్ టు అచీవ్. ఫర్ ఎగ్జాంపుల్ నా విజన్ బై 2026 ఐ షుడ్ బికమ్ ఎ బ్రాండ్ అని నా విజన్ ఒకటి ఎగ్జాంపుల్. ఎట్లా ఎట్లా నా విజన్ ఎట్లా బ్రాండ్ అవుతాను నేను? బై ఎంపవరింగ్ ద ట్రైనర్స్, ఎంపవరింగ్ ద స్కూల్ చిల్డ్రన్, empowering the faculties, empowering the relation agents, marketing people. I want to train at least 10,000 business people అనేది విజన్. అట్లాంటి ఒక విజన్ నువ్వు ముందు పెట్టుకొని వెళ్తే దెన్ యూ విల్ బికమ్ ఏ బ్రాండ్. సో విజన్ లేకుండా నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అంటే కష్టం అండి. ఎందుకనంటే ఈ భూమి మీదకి నీలాగా, నాలాగా, మనలాగా ఎంతో మంది వ్యక్తులు వచ్చారు, పోయారు. ఎక్కడికి పోయారు? నా క్వశ్చన్ ఆన్సర్ చెప్తారా? ఈ భూమి మీద అతి ఖరీదైన ప్రాంతం ఏదండి? అతి ఖరీదైన ప్రాంతం చాట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. నాకు చెప్పండి, అతి ఖరీదైన ప్రాంతం ఏది? టెక్స్ట్ చేయండి. విల్ వాచ్ లేటర్. రైట్. బి ఏ లీడర్. A leader only can become a brand. అసలు లీడర్ అంటే ఏంటి సార్? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి అన్మిట్ ఆప్షన్ ఇస్తాను. దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉంటాయి, చాలా డెఫినేషన్ మీ దగ్గర ఉంటాయి. ముందు నడిపేవాడు నాయకుడు, 10 మంది తీసుకెళ్ళేవాడు నాయకుడు, చాలా మంది చెప్తా ఉంటారు. మరి మీరేం చెప్తారు? నాయకుడు అంటే ముందు నడపాలి, 10 మందిని తీసుకెళ్ళాలి, కొన్ని డెఫినేషన్ చెప్తా, కొన్ని సూత్రాలు చెప్తా ఉంటారు, చాలా కథలు చెప్తా ఉంటారు. లీడర్ అంటే బాస్ కాదు, లీడర్. ఎస్, ఎవరైనా మాట్లాడతారా? లీడర్ అంటే ఎవరనేది? లీడర్ అంటే యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఎవరైతే ప్రతిదాని, ఎస్ పార్థసారథి గారు ప్లీజ్ అన్మ్యూట్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. లీడర్ అంటే అన్ని ఓర్చుకోవాలండి, అన్ని ఓర్చుకునేవాడే లీడర్ సార్. ఓర్చుకుంటూ నేర్పించాలి, ఓర్చుకుంటూ నేర్పిస్తూ అన్ని కరెక్షన్ చేస్తూ, ఎవరు కింద తప్పులు చేసినా కూడా కరెక్షన్ చేస్తూ చెయ్యి అందించి మీదకి తీసుకెళ్లేవారే లీడర్ నేను అనుకుంటున్నాను. రైట్, సూపర్ సూపర్, నైస్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ చేసే ప్రతి మెసేజ్ ప్రతి వర్డ్ కౌంట్ అవుతుంది. దెన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ గిఫ్ట్. రైట్, ఏం మాట్లాడుతున్నాం? మా మేడం నవ్వుతున్నాం, అంతే మేడం నవ్వుతుంది. ఎస్, the one who will not say hi, the one who will say the will is called leader. Yeah, right. మీ నవ్వుంటే మేడం పంచలేస్తా ఉంది నాకు ఇక్కడ కూర్చొని. రైట్, ఓకే అండి. రైట్, ఏం మాట్లాడుతారు? లీడర్ గురించి మాట్లాడతాను. రైట్, యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, పేషెన్స్ అన్నారు. ఓకే, వెరీ గుడ్ ఆన్సర్ సార్. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఎందుకు ఈ మాట చూస్తున్నారంటే ఈ రోజు చాలా మంది ఏమనుకుంటారు, ప్రతి ఒక్కరు తనకులలో ఒక లీడర్గా ఫీల్ అవుతున్నారు. అందరు కూడా తనకు తాను లీడర్గా ఫీల్ అవుతున్నారు. సార్ మనము ఈరోజు ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ని కూడా మనం ఒక చాయ్ డబ్బా దగ్గర, కటించ దగ్గర కూర్చొని అరే ఈ పిఎం ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని మాట్లాడతాం కదా.
క్లాస్ రూమ్లో 40 మంది పిల్లల్ని కోఆర్డినేట్ చేసుకోవడానికి తలపానం తొక్కొస్తుంది ఒక టీచర్కి. మీరు పనిచేస్తున్న కంపెనీలో 10 మందితో కలిసి పనిచేయడానికి నానా తంటాలు పడతాం. మరి అలాంటిది ఒక దేశాన్ని నడిపించాలంటే ఎంత ఓపిక ఉండాలి, ఎన్ని భరించాలి, ఎన్ని పన్నాగాలు పన్నాల్సి ఉంటుంది కదా. నాకు చాలా ఇష్టమైన క్వాలిటీ అనేది లీడర్ అండి. ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ టు ఏమంటారు దాన్ని, మాడిఫై మీ యాజ్ ఎ లీడర్. గత 5-6 సంవత్సరాలుగా చాలామంది నన్ను అవమానపరిచారు, చాలామంది నన్ను తొక్కారు, చాలామంది నన్ను ఎక్కారు, చాలామంది నన్ను లాగారు. ఒక 3-4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డానండి. కానీ గత 2 సంవత్సరాలు నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా నా గురించి ఒక పన్నాగం అనడమో, లేకపోతే నన్ను లాగుదామని ట్రై చేసి ప్రతిసారి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఐ హ్యావ్ గాట్ వన్ మోర్ ఛాలెంజ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఇంకొక ఛాలెంజ్ వచ్చింది. ఎందుకు అనంటే ఒక 100 కిలోలు మోసిన వాడికి, 100 కిలోల వెయిట్ మోసిన వాడికి 50 కిలోలు నథింగ్. రైట్? అంతే కదా. ఒక లీడర్ అనేవాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా నిన్ను లాగేవాడు ఉంటాడు, నిన్ను బ్యాడ్ చేసేవాడు ఉంటాడు, నీ గురించి బ్యాడ్గా మాట్లాడేవాడు ఉంటాడు. పనిగా అదే పనిగా పెట్టుకొని నీ గురించి మాత్రమే ప్రచారం చేసేవాడు ఉంటాడు నెగిటివ్గా. నీకు కాంపిటీషన్ ఉంటుంది. బట్ నేనేమంటానంటే ఒక 10 మెట్లు ఉన్నప్పుడు వాడు ఫస్ట్ మెట్టు మీద ఉన్నాడు, మనం సెకండ్ మెట్టు మీద ఉన్నాం. సెకండ్ మెట్టు మీద ఉన్న మనల్ని వాడు ఫస్ట్ మెట్టుకు లాగడానికి జస్ట్ ఒకటే మెట్టు లాగేస్తే కిందికి వచ్చేస్తాం. కానీ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బ్రాండ్, బి ఎ 10th స్టెప్. ఆ 10వ మెట్టు మీద నువ్వు ఉండగలిగితే వాటిని అందుకోలేడు. అది లెర్నింగ్ అయినా, ఎర్నింగ్ అయినా, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అయినా, అండ్ బిహేవియర్లో అయినా, యాటిట్యూడ్లో అయినా, అపియరెన్స్లో అయినా, వర్క్ పర్ఫార్మెన్స్లో అయినా, ఏదైనా సరే నువ్వు అందంత ఎత్తులో ఉన్నప్పుడు నిన్నెవడు టచ్ చేయలేడు. అంతేగాని వాడికంటే 1% నువ్వు ఎక్కువ ఉంటే వాడికి నీకు పెద్ద తేడా ఏం లేదు. అది టీచింగ్ ప్రొఫెషన్ అయినా, మార్కెటింగ్ ప్రొఫెషన్ అయినా, నువ్వు కంపెనీ CEO అయినా, బిజినెస్లో అయినా, ఎందులో అయినా సరే ఒక లీడర్గా నువ్వు ఉండాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిందే. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎనిమీ టు హిమ్. లేకపోతే వాడు నీకు ఎనిమీ అయినా, అతను నీకు ఎనిమీ అయినా, ఎవరు ఎనిమీ అయినా సరే ఒక ఎనిమీని కూడా నువ్వు ప్రాపర్గా రిసీవ్ చేసుకొని స్మైల్ ఇవ్వగలిగితే దట్ ఈస్ ఎ లీడర్షిప్ క్వాలిటీ. ఎస్, అలాంటి లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మాటలు మాట్లాడినంత సింపుల్ కాదు ఒక లీడర్గా ఉండడం అంటే. ఒక కథ చెప్పినంత సింపుల్ కాదు మేనేజ్మెంట్ చేయాలంటే. సాయంత్రంగా అందరూ పెడతారు స్టేటస్లు. పొద్దున్న లేవగానే సోమవారం ఒకటి, మంగళవారం ఒకటి, శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ప్రతిరోజు పెడతా ఉంటారు. సార్, మేడమ్స్, స్టేటస్లు కాదు, ఇన్బిల్ట్గా మానవుడు డెవలప్ చేసుకోండి. ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు దెన్ వీ విల్ బికమ్ ఎ లీడర్. ఎస్, ఏ ప్రొఫెషన్లో మీరు ఉన్నా డెఫినెట్గా మీ మీద రాజకీయాలు ఉంటాయి, కుయుక్తులు ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది. అండర్స్టాండ్ దట్ ఇట్ ఎవ్రీవేర్. అది ప్రతి ఒక్క దగ్గర ఉంది. రైట్? సో బీ ఎ లీడర్. లీడర్ అంటే నా దృష్టిలో ప్రతి దానిని యాక్సెప్ట్ చేసేవాడే. వాడు నిన్ను సూయితో పొడవని, ఎస్, నో ప్రాబ్లం, పొడుస్తున్నాడు కదా, ఎంజాయ్ దట్ పెయిన్, దెన్ షో యువర్ సక్సెస్. రైట్? నెక్స్ట్, డెవలప్ యువర్ మైండ్ యాజ్ ఎ బిజినెస్ మైండ్ సెట్ అండ్ గ్రోత్ మైండ్ సెట్. ఈ టాపిక్ గురించి చదువుకుంటే బాగా మాట్లాడతారు. గ్రోత్ మైండ్ సెట్ గురించి మీకు సెషన్ ఉంటుంది మేడంది. బిజినెస్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోండి. సార్, మేము గవర్నమెంట్ టీచర్లం కదా, ప్రైవేట్ టీచర్లం కదా, మాకెందుకు ఈ బిజినెస్ మైండ్ సెట్, ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఒకసారి మీరు చూడండి, మీ ఊర్లో 2 రకాల కిరాణా షాప్స్ ఉంటాయి. ఒకటి రాజస్థాన్ వాళ్ళది, లేకపోతే మార్వాడి వాళ్ళది ఉంటుంది, లేకపోతే మన లోకల్ వాళ్ళది ఒకటి ఉంటుంది. లోకల్ వాళ్ళ దగ్గరకు పోయి ఒక బేరం ఆడండి, వాడు ఏమంటాడు సింపుల్గా, తీసుకుంటే తీసుకో, లేకపోతే పో అంటాడు వాడు. అదే ఒక రాజస్థాన్ షాప్ వాడి దగ్గరికి కానీ, మార్వాడి షాప్ వాడి దగ్గర కానీ, గుజరాత్ షాప్ వాడికి వెళ్ళండి, అడగండి ఒకసారి, నై చేతిలా సార్, రాదు సార్, అరే మనం బతకనివ్వండి సార్ అంటాడు వాడు. అంటాడా లేదా? వాడు ఎప్పుడు నో చెప్పడు, వాళ్ళు ఎప్పుడు కూడా నో చెప్పరు. ఎందుకు?
అది వాళ్ళ యొక్క నైజం. వాళ్ళ బిజినెస్ నడవాలి అంటే అలాంటి మాటలే మాట్లాడాలి. మీరు చూడండి, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, లేకపోతే ఏ బిజినెస్కి వెళ్ళినా, ఏ కంపెనీలో ఉన్నా, ఎటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ అయినా, ఎటువంటి డిపార్ట్మెంట్ అయినా కూడా ఎవరైతే టాప్‌లో ఉంటారో వాళ్ళందరూ బాగా నవ్వుకుంటూ మాట్లాడతారు. కానీ కిందికొస్తున్న కొద్దీ ప్రతి ఒక్కడు ఒక తోపులాగా ఫీల్ అవుతూ వాళ్ళందరూ కూడా ఏందనంటే కిందున్న వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, అదెట్లా, ఇదెట్లా, అట్టెట్లయితది, ఇట్లెట్లయితది. కానీ మీరు అదే టాప్ లెవెల్‌కెళ్లారనుకోండి. ఆ టాప్ లెవెల్ ఎంప్లాయీ గాని, టాప్ లెవెల్ ఆ పర్సన్ గాని, అథారిటీ పర్సన్ మీరెళ్ళినప్పుడు ఆయన సింపుల్‌గా స్మైల్ ఇస్తూ మాట్లాడుతా ఉంటాడు. చాలా వెరీ, వెరీ హంబుల్‌గా ఉంటాడు. ఎందుకండి? ఆయన లెవెల్ అది. వీళ్ళ లెవెల్ ఇది. మరి మనం ఏ లెవెల్‌లో ఉన్నాం? ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు గూడా నెగెటివ్ మైండ్‌సెట్‌తో గాని, అథారిటివ్‌గా గాని, డామినేటింగ్‌గా గాని ఎవ్వరు ఉండరు. మీరు చూడండి, పెద్ద పెద్ద పర్సన్స్ అందరూ గూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలాంటి బిజినెస్ మైండ్‌సెట్ మనం డెవలప్ జేసుకోవాలి. యెస్. Of course, you are a government teacher or a government employee, but still you need to adopt a business mindset because you need to communicate, because you want to become a brand. మైండ్‌సెట్ మ్యాటర్స్ అండి. అది లీడర్‌షిప్‌కైనా, దేనికైనా. సిట్యుయేషన్‌కైనా, ప్రాబ్లమ్‌కైనా, సొల్యూషన్‌కైనా, దేనికైనా యువర్ మైండ్‌సెట్ మ్యాటర్స్. ఇక్కడ బాగుంటే అంతా బాగుంటది. రైట్? బీ ఏ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీస్. ఇది చాలా బాగా ఇష్టమండి నాకు. నన్నెవరైనా ఒక వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ జేస్తే నాకెంత సంతోషమో. ఒక 100 కాంటాక్ట్‌లొచ్చినాయిరా బాబు అనుకుంటా నేను. అదేందో కొంతమందిని గ్రూప్‌లో జాయిన్ జేసి టక్‌మని లెఫ్ట్ అయిపోతారు. నా ఫోన్‌లో స్టోరేజ్ ఎక్కిచ్చేది సార్. నంబర్ సేవ్ చేసుకోలేదు సార్. స్టోరేజ్ వేస్ట్ అయితది సార్. అరే! ఒక 100 మంది వ్యక్తులతోని 100 మంది వ్యక్తులతో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు, 10 మంది వ్యక్తులతో కూర్చొని డిస్కస్ చేయాల్సొచ్చినప్పుడు, వై యూ ఆర్ అవాయిడింగ్? ఎందుకు? సార్, ఈ భూమి మీద ఎవరికైతే నెట్‌వర్క్ ఉంటదో వాళ్ళకే నెట్ వర్త్ ఉంటది. నెట్‌వర్క్ మ్యాటర్స్. మనకు గనక నెట్‌వర్క్ లేకపోతే ఈ భూమి మీద మనం ఉండాలి కిందకి. కమ్యూనిటీస్ అంటే ఏంటండి? మనకు మన మన ఏరియాస్‌లో కొన్ని కుల సంఘాలుంటాయి. అవునా? కొన్ని ఏరియా వైస్ కమ్యూనిటీస్ ఉంటాయి. అట్లాగే ట్రైనింగ్స్‌కి ఇంపాక్ట్ ఫౌండేషన్ గాని, జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ గాని, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గాని, రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గాని, కొన్ని బిజినెస్ నెట్వర్క్స్ ఉంటాయి. బిజినెస్ ట్రైనింగ్ నెట్వర్క్స్ ఉంటాయి. దాంట్లో పార్ట్ అవ్వండి. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని కొన్ని వందల ట్రైనింగ్స్ మెసేజ్ వస్తా ఉంటాయి ట్రైనింగ్స్‌లో. దాంట్లో కాలిక్యులేటర్‌గా ఉన్నటువంటి అమౌంట్ పెట్టేటువంటి అవకాశం ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి. 10 మందిని పరిచయం చేసుకోండి. 10 మందిని ఇంట్రొడ్యూస్ చేసుకోండి. నో దిస్ మాట్లాడండి. ప్రమోట్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. దెన్ వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది. నంబర్ షేర్ చేసుకోండి. మీరు పెట్టే స్టేటస్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ స్టేటస్ మీకొస్తుంది. ఒక బిజినెస్ డెవలప్ అవుతుంది. అంతేగాని మీటింగ్ పొమ్మంటే రూ. 99 ఫీజు పెట్టిండు. అబ్బా! రూ. 99 నేను పెట్టాలా ఇప్పుడు? రూ. 4000 ఫీజు పెట్టిర్రు దీనికి. ఏం నేర్పిస్తారబ్బా అంతగానం మళ్ళా? యూట్యూబ్‌లో కొడితే 100 వస్తాయి. 1000 వస్తాయి. ఖతర్నాక్ కామెంట్‌లు కూడా ఉంటాయి మళ్ళా ఆళ్ళయి. అవునా కాదా? అసలు అది పెద్ద రోగం ఏమైనా ఉందనంటే నాకు తెలుసు. అన్నీ తెలుసు నాకు. మస్తు తెలుసు నాకు. అసలు విషయమే మనకేం తెలవది. అది మనకు తెలవని విషయం. నేర్చుకోవడానికి చాలా ఉంది. మీకు తెలుసో తెలీదో గానీ సక్సెస్‌ఫుల్ పీపుల్ ఆల్‌వేస్ అటెండ్ ట్రైనింగ్స్. మీకొక అద్భుతమైన విషయం చెప్తా. నేను మేబీ జూన్ మంత్‌లో మాది నిజామాబాద్ దగ్గర బాసర్ అంటే బాసర్‌లో ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఒక రిసార్ట్‌లో దాదాపుగా 300 మంది 10థ్ ఇంటర్, డిగ్రీ అండ్ బిలో యంగ్‌స్టర్స్ ఉన్నటువంటి ఒక గుజరాతీ కమ్యూనిటీ వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎందుకు అనంటే, వాళ్ళెక్కడి నుంచొచ్చారంటే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 4 స్టేట్స్‌లో నుంచి దాదాపు ఒక 300 మంది అంటే 300 అంటే ఒక 250 మంది గుజరాతీ కమ్యూనిటీ బిజినెస్ ఎంటర్‌ప్రైనర్స్ అందరూ గూడా దాదాపు అక్కడ ఉన్నటువంటి హోటల్స్, రిసార్ట్స్ అన్ని బుక్ జేసి పడేసారు. బుక్ జేసేసి వాళ్ళ పిల్లలకి పెద్ద హాల్ బుక్ జేసి ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపుగా ఆ 2 డేస్ ట్రైనింగ్‌కి సంబంధించి మాకు ఒక 2,00,000 పే చేశారు వాళ్ళు. ఏంటి అనంటే,
వాళ్ళందరూ కూడా ఒకరు ఐఏఎస్ అంటారు, ఒకరు ఐపీఎస్ అంటారు, ఒకరు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటారు, ఒకరు బిజినెస్ మ్యాన్ అంటారు, లేకపోతే ఇంకొక ఐఐటి జేఈ అంటారు, లేకపోతే 10/10 అంటారు. ఇట్లా డిఫరెంట్ వాళ్ళ గోల్స్ చెప్తున్నారు. కానీ వాళ్ళు మాకేం చెప్పారు తెలుసా, వాళ్ళ పేరెంట్స్, సార్ మా పిల్లలందరూ కూడా మా బిజినెస్ ని టేకప్ చేయడానికి సిద్ధం కావాలి, దానికి సంబంధించి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, డిఫరెంట్ టాపిక్స్ పెట్టి. ఎట్లయితే మీరు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకొని ఆఫ్లైన్ 2 days మీరు వస్తున్నారో, అట్లా ఒక ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ పిల్లల్ని, అదేవిధంగా 6th 7th క్లాస్ పిల్లల్ని తీసుకొచ్చి ఒక రీసార్ట్ దాదాపు 35 లక్షలు ఖర్చు పెట్టి ఒక ప్రోగ్రామ్ చేశారండి. ఎవరు చేస్తున్నారండి ఈ రోజుల్లో ఆ ప్రోగ్రామ్స్, అటువంటి ప్రోగ్రామ్స్? మనం అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చామా మన పిల్లలకి? పోయి మనం తీసుకుంటున్నామా? లేదు. ఎందుకు? అసలు అదొకటి ఉంటది అనే సంగతి మనకు తెలియదు. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, నేను సిగ్గుపడ్డా నేను. ఎందుకు అంటే నా జిందగీలో, నా జీవితంలో అటువంటి ట్రైనింగ్స్ నేను చూడలే. నేను ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళిన అప్పుడు అనిపించింది నాకు, అరే మన పిల్లల్ని కూడా, మన స్కూల్ పిల్లల్ని కూడా, అరే మన పిల్లలు, మన దేశం పిల్లలు, ఇట్లాంటి ఒక కమ్యూనిటీ ఉంటే, ఒక కుల సంఘాలు ఉంటాయి, లేకపోతే ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అట్లాంటి వాటిని ఇన్వాల్వ్ చేసుకుని మన పిల్లల ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా అనిపించింది. కానీ ఆ పని మనం చెయ్యం. సీరియల్ ముందు కూర్చుంటాం, సినిమాలు చూపుతాం, పిల్లల్ని తిప్పుతూ ఉంటాం. ఒక క్వాలిటీ లెర్నింగ్ అనేది మనం ఇవ్వం. అటువంటి లెర్నింగ్స్ అన్ని కూడా ఇటువంటి ట్రైనింగ్స్ కి మీరు కూర్చొని విన్నప్పుడే దొరుకుతుంది. ఒక సింపుల్ విషయం, మీ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఏ లెవెల్లో ఉంటే, మీ లెవెల్ ఆఫ్ ఎర్నింగ్ ఏ లెవెల్లో ఉంటే, మీ లెవెల్ ఆఫ్ నెట్వర్క్ ఏ లెవెల్లో ఉంటే, అసలు మీరు ఏ లెవెల్లో బ్రాండింగ్ చేసుకోగలిగితే మన నెక్స్ట్ జనరేషన్, మనతో ఉండే వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన చుట్టాలు అందరూ కూడా ఆ లెవెల్లో ఉంటారు. అంటే మన లెవెల్ ఏంటో డిసైడ్ చేసుకోండి ఫస్ట్ మీరు. ఆ లెవెల్లో మీరు ఉండాలంటే అటువంటి కమ్యూనిటీస్ ఇన్వాల్వ్ కావాలా? 10 రూపాయలు సంపాదించే చేతగాని వాడు కూడా ఏ ట్రైనింగ్లో ఏమున్నది, లెర్నింగ్లో ఏమున్నది, స్కూళ్ళల్లో ఏమున్నది? గవర్నమెంట్ స్కూల్ బెటరు, ప్రైవేట్ స్కూల్ ఏమున్నది? ప్రైవేట్ స్కూల్ బెటరు, గవర్నమెంట్ స్కూల్ ఏమున్నది? ఈ కాలేజీలో ఏముంది, ఆ కాలేజీలో ఏముంది, ఇంపాక్ట్లో ఏమున్నది? ఇవన్నీ కూడా సన్నాసి మాటలు. ఒక రూపాయి కట్టి ఒక ట్రైనింగ్ చేసుకుంటే తెలుస్తుంది ఆ క్వాలిటీ ఏందనేది. గత 5 సంవత్సరాలుగా మేము చెప్తున్నాం కదా, వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్. ఒకప్పుడు నా రెజ్యూమ్ పట్టుకొని నేను స్కూల్ తిరిగిన. నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా, సార్ ఒక 1 hour టైం ఇవ్వండి అని అడుగుతున్నారు ఈరోజు. ఎవరు? స్కూల్ ఓనర్స్. నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు. బికాస్ అటువంటి వండర్ఫుల్ లెర్నింగ్ ని, ఎర్నింగ్ ని, బ్రాండ్ ని నాకు ఆర్గనైజేషన్ కల్పించింది. ఒకవేళ నేను కనుక ఇలాంటి ఆర్గనైజేషన్ లో లేకపోయి ఉంటే ఐ మీన్ ఆర్డినరీ పర్సన్. ఇట్లా మనం మారాలి అని అంటే ప్లీజ్ ఇన్వాల్వ్ ఇన్ కమ్యూనిటీస్, ఎక్స్పాండ్ యువర్ నెట్వర్క్. సార్ మీ ఫోన్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి సార్? ఒకసారి మెసేజ్ చేయండి నాకు ఒకసారి. మీ మొబైల్ వాట్సాప్ గ్రూప్లో ఎన్ని గ్రూప్లో మీరు ఉంటారు? నంబర్ పెట్టండి ఒకసారి నాకు. నంబర్ టెక్స్ట్ చేయండి. 20, 26, 25, మినిమం 20, 15, 8, హైయెస్ట్ ఎంత? 25, 26 ఉంది, 26 హైయెస్ట్. వెదర్ యూ బిలీవ్ ఆర్ నాట్, దాదాపుగా నా వాట్సాప్లో తక్కువలో తక్కువ 400 గ్రూపులు ఉంటాయి. తక్కువలో తక్కువ, నేను కౌంట్ చేయలేదు ఎప్పుడు, 400 పైన ఉంటాయి. 400 గ్రూపులు నేను ఉంటా. మెసేజ్ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా. 400 గ్రూపులు నేను ఉంటా. ఎందుకు? ఈ ప్రపంచానికి నేను ఎంతో కొంత నా గురించి, నా పేరు తెలిసినా సరిపోతుంది. వచ్చా మహేంద్ర అటువంటి ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఏం పోతుంది సార్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయితే? ఏం పోతుంది సార్? ఈ క్లాస్ ఇటువంటి క్లాస్ వింటే ఏం లర్నింగ్ వస్తుంది కదా. బ్రాండ్ కావాలనుకుంటే ప్లీజ్ ఇన్వాల్వ్ ఇన్ కమ్యూనిటీస్, వాట్సాప్ గ్రూప్స్, అటెండ్ ట్రైనింగ్స్, లెర్న్ ఎవ్రీథింగ్. కాకపోతే ఫీజు ఎక్కువ ఉన్నప్పుడు క్యాలరీ చూసుకోండి, బట్ ఎంత మీరు స్పెండ్ చేస్తే అంత లర్నింగ్ మీకు వస్తుంది. ఈవెన్ సోషల్ మీడియా, సార్ నాకు ఇన్స్టాగ్రామ్ నచ్చది, ఫేస్బుక్ నచ్చదు సార్, యూట్యూబ్ నచ్చదు సార్, బ్యాడ్ హ్యాబిట్ సార్ అది. ఏం లేదు సార్, మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలా, ట్విట్టర్ అకౌంట్ ఉండాలా, యూట్యూబ్ అకౌంట్ ఉండాలా, రీల్స్ అప్లోడ్ చేయాలా, వీడియోలు మీరు చేయాలా, అప్లోడ్ చేయాలా, జీమెయిల్ వాడాలా, అన్నీ వాడాల్సిందే. అవి వాడకపోతే మనం భూమి లేనట్టే కాదు.
మొబైల్ ఫోన్ అడిక్టెడ్ సార్, మొబైల్ ఫోన్ బ్యాడ్ సార్, అసలు ఈ టెక్నాలజీ లేకముందు బాగుండే సార్, ఇంతకు ముందే మంచిగా ఉండే సార్, స్కూల్ అయినా కాలేజ్ అయినా ఇంతకు ముందు అట్మాస్ఫియర్ బాగుండే సార్ అంటే మనం ఇక భూమి మీద బతకం. సోషల్ మీడియాలో కనుక మీరు ప్రజెన్స్, మీ ఫోటో పడకపోతే, మీ వీడియో పడకపోతే, మీరు ఉండకపోతే, మీకు అకౌంట్ లేకపోతే భూమి మీద బతికినా లేని కిందికే. ఎందుకనంటే చాలా మంది బయట కనిపించకుండా సోషల్ మీడియాలో ఉంటారు. సోషల్ మీడియాలో ఉంటేనే ఒక 4 రోజులు వాట్సాప్ ఆన్ చేయకపోతే మీరు ఉన్నారా లేదని ఫోన్ వస్తది. లాస్ట్ సీన్ కనుక 4 రోజుల తర్వాత ఒక 4 రోజులు వాట్సాప్ ఆన్ చేయకపోతే మనం డౌట్ పడాలా మనిషి ఉన్నాడా పోయిందా అని. రైట్? యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా. ప్రతి ఒక్క సోషల్ మీడియా అకౌంట్ మీకు ఉండాలి. దాంట్లో మీకు సంబంధించిన ఫోటో పడాలి. మీ బిజినెస్ ఫ్లయర్స్ పడాలి. ఏవి లేకపోతే ఉత్త ఫోటో పెట్టండి మీరు ఒకటి సెల్ఫీ తీసుకొని. బట్ మీరు అందులో ఉండాలి. ప్రతి ఒక్క అకౌంట్ ఉండాలి. క్రియేట్ చేసుకోండి ఇమీడియట్‌గా. డోంట్ బి ఆర్డినరీ. ఇక చూడండి సార్ ఒకసారి. నాకు తెలిసి మీకు అర్థమైపోయి ఉంటది ఈ పాటికి. ఇవేమో రోడ్డు మీద దొరికే బజ్జీలు. ఇవి కొద్దిగా రోడ్డు మీదనే కాకపోతే కొద్దిగా బెటర్ క్వాలిటీ. ఈ లాస్ట్ ఉంది చూడండి, ఇది కొద్దిగా ఒక హోటల్, పెద్ద హోటల్. నాకు తెలిసి ఫస్ట్ ఇమేజ్ కాస్ట్ ఒక ₹20 ఉంటది. సెకండ్ ఇమేజ్ కాస్ట్ ఒక ₹40, ₹30, ₹30, ₹40 ఉంటది. కానీ థర్డ్ దాని క్వాలిటీ మినిమమ్ ఒక ₹100 అయితే ఉంటది నాకు తెలిసి. మినిమమ్ ₹100 ఉంటది. మినిమమ్ తక్కువలో తక్కువ. మీరు ఒక 5 స్టార్ హోటల్‌కి పోతే ఆటోమేటిక్‌గా 4 బజ్జీలకు ₹400 తీసుకుంటాడు. ఆ థర్డ్ పిక్చర్ లాగా మనం ఉండాల. అర్థమవుతుందా అండి? ఒకటి నాకు చిన్న డౌటు. టైలర్ చేసే పనేంటండి? టైలర్ చేసే పనేంటి? టైలర్ చేసే పనేంటి? ఒక టైలర్ చేసే పనేంటి? మెసేజ్ చేయాలి. స్టిచ్చింగ్, కటింగ్, స్టిచ్చింగ్, బట్టలు కుట్టడం. ఓకే. సార్ మరి ఫ్యాషన్ డిజైనర్ చేసే పనేంటి సార్? ఫ్యాషన్ డిజైనర్ చేసే పనేంటి? ఫ్యాషన్ డిజైనర్ ఆయనేం చేస్తాడు? ఫాస్ట్‌గా. ఒక ఫ్యాషన్ డిజైనర్ ఏం చేస్తారు సార్? ఫ్యాషన్ డిజైన్. ఆయన కూడా బట్టలతోనే పని. టైలర్‌కి బట్టలతోనే పని. ఫ్యాషన్ డిజైన్‌కి బట్టలతోనే పని. మరి ఆయన ఎందుకు ఫ్యాషన్ డిజైనర్ అయ్యాడు? ఎందుకు టైలర్ అయ్యాడు? అదే డిజైన్ చేస్తే ₹1,00,000 తీసుకుంటానన్నాడు. అదే డిజైన్ చేసి ₹500 తీసుకుంటానన్నాడు. ఆ 500 ఉన్నటువంటి ఆయనకు తేడా ఏంది? ఆ ఫ్యాషన్ డిజైనర్ తేడా ఏంది? మార్కెట్‌లో మీరెళ్తే ₹100 తీసుకొని కటింగ్ చేస్తానన్నాడు. ఒక కటింగ్ చేస్తే ₹1,00,000 తీసుకునే కూడా మార్కెట్‌లో ఉన్నారు. ఒక షేవింగ్ చేస్తే ₹1000 తీసుకునే కూడా ఉన్నాడు మార్కెట్‌లో. మరి వాళ్ళకు దీనికి తేడా ఏంది? బ్రాండ్. యెస్. దట్ ఈస్ ద డిఫరెన్స్ నేను చూసుకుంటే. అర్థమైంది కదండీ. జస్ట్ థింక్ చేయండి ఒకసారి మీరు. ఫ్యాషన్ డిజైనర్‌కి, టైలర్‌కి డిఫరెన్స్ ఏంది? 10,000 తీసుకుని కటింగ్ షాప్ ఆయన ఏం చేస్తాడు? ₹100 తీసుకుంటే ఆయన ఏం చేస్తాడు? టీచర్లు కూడా ఉన్నారు ఇప్పుడు. టీచర్లలో కూడా టీచర్స్ ఉన్నారు. రీసోర్స్ పర్సన్స్ ఉన్నారు. కరికులం డిజైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంది? మార్కెటింగ్ చేసే దాంట్లో బండేసుకొని ఇల్లులు తిరిగేటోళ్ళు ఉన్నారు. 100 మందిని కూర్చోబెట్టి క్లాస్ చెప్పే వాళ్ళు ఉన్నారు. అవునా కదా? మరి మనకు తేడా మనం ఏం చేయగలుగుతాం? మనం ఎక్కడ బండేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నామా? 100 మందిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నామా? లీడర్‌గా ఉన్నామా? లేబర్‌గా ఉన్నామా? బ్రాండ్, క్వాలిటీ, హైజీనిక్, క్వాలిటీ, యూజింగ్ వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్స్, కలర్స్. ఓకే. ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి మ్యాటరే. రైట్? ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్, క్వాలిటీ ఆఫ్ అటైర్, quality of communication, quality of relation, quality of learning, quality of time spending, quality of living life, quality of spending money. Everything matters, which makes you brand in your area. నేను ఇస్తున్న ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ విచ్ ఐ ఫేస్డ్ ఇన్ మై లైఫ్. ఏదో ఊరికే మాట్లాడుతున్న మాట కాదు. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ నేను ఫేస్ చేసిందే, ఇంప్లిమెంట్ చేసిందే, ఇంప్రూవ్ చేసుకుంటున్నదే. స్టిల్ ఆ రోజు వరకు నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా.
చూడండి సార్, ఇక్కడ చేన్లో నుంచి కోసినటువంటి కార్న్ ఉంది, మొక్కజొన్న ఉంది. దాని ప్రైజు కిలోల చొప్పున అమ్ముతారు, కిలోల చొప్పున అమ్ముతారు. ఇక్కడ 2 కనిపిస్తున్నాయి, కాల్చి అమ్ముతున్నారు. దాన్ని 1 చొప్పున అమ్ముతారు. ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇది కప్పు చొప్పున అమ్ముతారు. మేబీ నాకు తెలిసి ఫస్ట్ దాని క్వాలిటీ 70 రూపాయల కిలో ఉంటుంది అనుకుంటున్నా, కేజీ. రెండోది 20-25 రూపాయలకు ఒక పీస్ వస్తుంది. మూడవది కప్పు సినిమా హాల్కి వెళ్తే 150, 200, 500 రూపాయలు ఉన్నటువంటి మాల్స్ ఉంటాయి. 20 రూపాయలు రోడ్డు మీద అమ్ముతారు. ఏం మారిందండి అక్కడ? దాని డిజైన్ మారింది, దాని ప్లేస్ మారింది, దాని యొక్క స్ట్రక్చర్ మారింది, ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ట్రాన్స్ఫర్మేషన్ మనలో కూడా జరగాల. ఆలోచనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలా, అప్పేరెన్స్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలా, మాట్లాడే మాటలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలా, చదివే పుస్తకాల్లో ట్రాన్స్ఫర్మేషన్ రావాలా, మీరు ఉండేటువంటి వ్యక్తుల్లో మధ్యలో క్వాలిటీ పెరగాల, ట్రాన్స్ఫర్మేషన్ జరగాల. ఎలాంటి వ్యక్తులతో మీరు ఉంటారో అలాంటి వ్యక్తులాగానే తయారవుతారు. ఆ పీపుల్ని చేంజ్ చేయండి, ఆ జనాలను మార్చండి, మాట్లాడే మాటలు మార్చండి, ఉండే ఎన్వైరన్మెంట్ మార్చండి. దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ పీపుల్. ఒక మంచి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా మీరు మారుతారు. మీ సరౌండింగ్ మారుస్తే సర్వ దరిద్రాలకు, ఏమంటారు దాన్ని, అన్ని రోగాలకు మంది ఏంటంటే మీరు ఉండేటువంటి సరౌండింగ్స్, మీరు ఉండేటువంటి వ్యక్తుల్ని మార్చండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్, స్పెండ్ టైమ్ విత్ సక్సెస్ఫుల్ రిచ్ పీపుల్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ బిజినెస్ మ్యాన్, స్పెండ్ టైమ్ విత్ బిజినెస్ పీపుల్. If you want to become a good trainer, spend time with good trainers. If you want to become a transformational journey in your life, be a part of Impact International. It will give you everything. Everything is study. మీకు తెలుసో తెలియదు కానీ, అంటే వాస్తవానికి ఇంపాక్ట్ ఫౌండేషన్లోకి నేను రాకముందు, వచ్చిన తర్వాత, ఎందుకు అని అంటే చాలామంది వచ్చారు, వెళ్ళిపోయారు. నాతో పాటు చాలామంది ఉన్నారు, చాలామంది వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఈరోజు వరకు కొంతమంది కంటిన్యూ అవుతాం. ఎందుకు అని అంటే ఆ లెర్నింగ్ మాకు తెలుసు. మాకేం టైము ఫ్రీగా ఉండి ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు. ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మీరు ఎంత నేర్చుకుంటారో మాకు తెలియదు, కానీ మేము చాలా విషయాలు నేర్చుకుంటాం. చాలామంది వ్యక్తులతో మేము పరిచయాలు పెరుగుతాయి. చాలామంది వ్యక్తులకి మేము తెలుస్తాము. ఒక బ్రాండ్గా మమ్మల్ని మేము ప్రజెంట్ చేసుకుంటున్నాము. అలాంటి అవకాశం మీకు కూడా ఉంది. ట్రావెల్ చేయండి, జర్నీ చేయండి. 2 రోజులు క్లాస్ విని 3వ రోజు అబ్బా అన్ని సేమ్, నాకు మొన్న యూట్యూబ్లో విన్నా, ఇదే డైలాగులు విన్నా, ఈ కథలు నేను విన్నా, నాకు అన్నీ తెలుసు. మీకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని క్లాస్ చెప్తున్న ఒక వ్యక్తి, ఒక గెస్ట్ స్పీకర్ వస్తాడు, నాకు మీకు వస్తుంది అనిపిస్తే చేస్తాం కొట్టాడు ఒకసారి నాకు చాట్ బాక్స్లో. అరే ఈయనకంటే నేను బాగా మాట్లాడతా కదా క్లాస్, నేను ఇంకా బాగా మాట్లాడతాను నేను క్లాసు. ఈయన అసలు ఈ పాయింట్ డెలివరీ సరిగా లేదు, వాయిస్ మాడ్యులేషన్ సరిగా లేదు, ఇంతకంటే అద్భుతంగా నేను మాట్లాడతా అని మీకు అనిపించిందా? అనిపిస్తే చేస్తాను పెట్టండి, చేస్తాను పెట్టండి. అరే ఈ మైనస్ సెకండ్ చాలా బాగా నేను మాట్లాడగలుగుతా, లేకపోతే నెంబర్ స్పీకర్స్ ఉన్నారు కదా అందరికీ నేను బాగా మాట్లాడగలుగుతా, నాకంటే అసలు ఇంత ఘోరం ఉంటా అనుకోలే. నోహా ఉంటుంది. ఎందుకు అని అంటే అనిపిస్తుంది మనకు కూడా. కానీ ఈ ప్లేస్లో కూర్చొని క్లాస్ చెప్పాలి అంటే ఒక అర్హత కావాలి. మీరు అబద్ధాలు ఆడుతున్నారు. సరే నన్ను వదిలేసేయండి. వేరే స్పీకర్లు వచ్చినప్పుడు కొంతమంది క్లాస్ చెప్తే కొంతమంది నచ్చదు. నచ్చినా ఏమనుకుంటారు అంటే అరే ఇంతకంటే బాగానే మాట్లాడతా అనుకుంటా చాలా మంది. అనుకున్నా నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మీరు ఈ కెమెరా ముందు కూర్చొని మాట్లాడాలి అని అంటే ఒక అర్హత కావాలి. అర్హత సంపాదించుకోండి, ఆ బ్రాండ్ని మీరు పెంచుకోండి. చాలా మంది అనుకుంటారు ఈ ఆర్గనైజేషన్లో ఏముంది, ఆర్గనైజేషన్లో ఏముంది, ఈ పొజిషన్ ఏముంది, గా పొజిషన్ ఏముంది, ఈ కంపెనీలో ఏముంది, గా కంపెనీలో ఏముంది. పోయి అందులో మనం ఫీల్డ్లో గ్రౌండ్లో ఉంటే తెలుస్తుంది ఏమవుతుంది ఏందనేది. ఉంటే తెలుస్తుంది, గ్రౌండ్లో చూస్తే తెలుస్తుంది మంట ఎంత ఉందనేది, ఎంత మంటలు వేస్తుంది అనేది కదా. బీ ఇన్ ద గ్రౌండ్ రియాలిటీ. గ్రౌండ్ రియాలిటీ ఉండి మాట్లాడండి. నరేంద్ర మోదీ ఒక పాలసీ తీసుకురాగానే అరే చెత్త పాలసీ, ఏముందిరా పాలసీలా, ఎత్తిలేదలకు ఎట్లా 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 పొలిటికల్ లీడర్ అయిందో వీళ్ళంతా, మస్తు మాట్లాడచ్చు, ఛాయ్ డబ్బా కూడా కూర్చొని మస్తు గప్పాలు కొట్టచ్చు. గ్రౌండ్ రియాలిటీ ఇస్ డిఫరెంట్. 10 మందినే మనం మనకు నచ్చినట్టుగా మాట్లాడలేకపోతున్నాము, 10 మందితోనే మనం జర్నీ చేయలేకపోతున్నాము, ఇంకా మన దేశ రాజకీయాల గురించి ఏం మాట్లాడతాం మనం?
బి ఏ లెర్నర్. ఇంతకుముందు కూడా చెప్పిన, ఈ ప్రపంచం మొత్తం ఒక పెద్ద రోగంతో సఫర్ అవుతున్నది. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు మస్తు తెలుసు. నేను మొన్న చూసిన, నేను మొన్న విన్నా. ఈ కంపెనీ, ఆ కంపెనీ, నెట్వర్క్ మార్కెటింగా, బిజినెసా? బిజినెస్ ఫ్రాడ్లు ఉంటాయి, మస్తు ఫ్రాడ్లు ఉంటాయి. ఏ టీచర్స్ అక్కడ చదివే చెప్తలేరు. ఏం చెప్తారు? మంచి వస్తారు పోతారు, పొద్దున 9 గంటలకు వస్తే నెలకి వెళ్ళిపోతారు. అలాగే ఏముంటుంది, మంచి ఆరాం, ఎండ తెలియదు వాన తెలియదు, వాళ్ళకి మంచిగా ఉంటారు. ఇదంతా కూడా ఎవరు మాట్లాడతారంటే సరైన అవగాహన, మినిమం అవగాహన ఇవ్వాలి, ఇవన్నీ మాట్లాడతారు. వాస్తవానికి ఒక లీడర్ అయినా, ఒక లర్నర్ అయినా ప్రతి ఒక్క దానిని ఆస్వాదిస్తారండి. ప్రతి ఒక్క వర్డ్, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్, ప్రతి ఒక్క ఎన్వైర్న్మెంట్, ప్రతి ఒక్క దానిని ఎంజాయ్ చేయగలిగినప్పుడు మనం నేర్చుకుంటాం. నేను ఆస్వాదిస్తున్నా. ఒక వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు ఓకే పెట్టు, ఎంత పెడతావో పెట్టు, ఎంత ఇబ్బంది పెడితే అంత మీదకి పోతాం. ఎంత మాట్లాడతారో మాట్లాడండి, నో ప్రాబ్లం. నాకు అదే కావాలా. ఎందుకనంటే మంచో చెడో మన గురించి మాట్లాడుతూ మనకు ప్రమోషన్ అవుతుంది. ఎట్లయినా కానీ ఇక యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో మంచిగా వింటున్నాడా? ఒక డ్యాన్స్ చేసి పెట్టు, ఒక్కసారి ఇట్లా బట్టలు చింపుకో, తెల్లారి వరకు అలర్ట్ అయిపోతుంది వీడియో కదా. అట్లా కూడా చాలా మంది చేస్తున్నారు, రైట్? సో మార్కెట్లో ఉండండి, లెర్నింగ్ చేయండి, ప్రతి ఒక్కటి లెర్నింగ్ చేయండి. మీరు వాస్తవానికి పిల్లల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకున్న విషయాలు ఎట్లా నేర్చుకున్నారండి? ఈ రోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ పీపుల్, ఎవరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్నారో వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాలేకపోయారు. కొంతమంది సక్సెస్ఫుల్ హీరోస్ గా ఉంటే వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్ హీరో కాలేకపోయారు. పండిత పుత్ర పరమసుంటా అంటారు. గొప్ప గొప్ప టీచర్ ఉన్నటువంటి పిల్లలు కూడా వాళ్ళ పిల్లలు అవార్డు తిరుగుతూ ఉంటారు కొంతమంది. ఎందుకు? వాళ్ళు ఏ స్టెప్ ఎక్కి దెబ్బలు తగిలినాయో, ఎక్కడ ముళ్ళు గుచ్చినాయో, ఎక్కడ ఇబ్బందులు పడ్డారో అవన్నిటిని తుడిపేసి ఒక మంచి తార్ రోడ్ వేసారు. అప్పుడు ఏం తెలుస్తుంది అండి? ఇబ్బంది తెలుస్తాయా? తెలియదు. ఇబ్బంది తెలియదు, ఎక్కడ కష్టం ఉందో తెలియదు. అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే వాళ్ళని అటువంటి ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ చేయాలి. అంటే మనం అటువంటి ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ చేస్తే మనకు వస్తుంది. మీకు తెలుసో తెలీదో కానీ నేను ఒక టీచర్ని, కానీ ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్ని. ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ ఇన్ మై డ్రీమ్ ఈవెన్ నేను ఒక బిజినెస్ మ్యాన్గా మారుతా అని నేను ఒక కళలో కూడా అనుకోలే. ఒక ట్రైనర్గా మారుతా అని అసలు కళలో కాదు కదా, అసలు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ నేను నాకు ఒక్క లర్నింగ్ ఏంటనంటే, ఒక లర్నింగ్ థింగ్ ఏంటంటే, ఎవరైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎక్కడైనా మీటింగ్ ఉన్నప్పుడు నాకు కుదిరితే, నా దగ్గర అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను ఆ రోజు ఉంటా, ఆ మీటింగ్లో ఉంటా, అట్మాస్ఫియర్లో ఉంటా. నాకు తెలిసి నేను మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి 99.99999% అటెండ్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ నా చెవిలో పడ్డ, నా కంటికి కనిపించిన ప్రతి ఒక్క మీటింగ్ని అటెండ్ అయినా. ఒక్కరోజు మిస్ చేయాలి. ఒకవేళ ఆ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉండి మీటింగ్ ఉంటే మై ఫస్ట్ ప్రియారిటీ ఇస్ ఆల్వేస్ టు ద మీటింగ్, నాట్ టు ద ఫంక్షన్. కాబట్టే ఈరోజు మాట్లాడగలుగుతున్నాం మీ ముందు. బి ఏ లెర్నర్. ఫంక్షన్ డుమోట్ అని చెప్పట్లేదు నేను, కానీ ప్రియారిటీ డిసైడ్ చేసుకోమన్నా, లేకపోతే ఇంటికాడ యుద్ధాలు అయితే. బి యూనిక్, గోయింగ్ విత్ ఫ్లో, గోయింగ్ అగైన్స్ట్ ద ఫ్లో. మీరు ఒక బ్రాండ్గా ఎదగాలి అని అంటే అందరు టీచర్ అయితే ఏమన్నా గొప్ప ఏమైనా ఉంటుందా? అందరు వేరే రూట్లో పోతే ఏమైనా ఉంటుందా? లేదు కదా. డిఫరెంట్గా ఉండాలా, డిఫరెంట్గా ఉండి, డిఫరెంట్గా థింక్ చేసి, డిఫరెంట్గా రూట్ ఎంచుకున్నప్పుడు, డిఫరెంట్ డిసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు డిఫరెంట్గా ఉంటావు. గొర్రెల మంది లేక అందరు మనం కూడా గొర్రెలాగా ఉంటే మనం ఒక గొర్రె అయితే మళ్ళా, అంతేనా కదా? ఎస్, మనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ రావాలంటే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఒక డిఫరెన్స్ కనిపించాలా. ప్రతి ఒక్క వర్క్, ప్రతి ఒక్క లెర్నింగ్, ప్రతి ఒక్క మీటింగ్ ఏదన్నా కానీ ఆ పనిలో రాజన్న గారు ఇన్వాల్వ్ అయ్యారు అని అంటే ఇది రాజన్న ప్రోగ్రామ్, ఇది శివాని గారి ప్రోగ్రామ్, ఇది ఎల్ఎస్ రెడ్డి గారి ప్రోగ్రామ్, ఇది వజ్జా మహేందర్ గారి క్లాస్,
అనే విధంగా నువ్వు ఒక 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 ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలిగితే దెన్ యూ విల్ బి ద బ్రాండ్. సేమ్ అరే మొన్న ఒక మీటింగ్ అయింది, సేమ్ అట్లనే జరిగిందిరా ఈ మీటింగ్ కూడా అంటే తొక్క మనం చేసేది ఏముంది ఇంకా ఆడ. ఈ ప్రోగ్రామ్ జరిగితే ఇట్లనే జరగాల, ఈ క్లాస్ వినాలంటే ఖచ్చితంగా మనే సారే చెప్పాలా, ఈ క్లాస్ వినాలంటే ఖచ్చితంగా సంతోష్ సారే ఉండాలా. అట్లా డిఫరెంట్గా మనం చేయగలిగినప్పుడు ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అట్లా డిఫరెంట్గా ఆలోచించిన వాళ్ళు మాత్రమే సైంటిస్టులు అయ్యారు, కోటీశ్వర్లు అయ్యారు, గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యారు. డిఫరెంట్గా లేకపోతే కాలంతో పాటు మనం కూడా కలిసిపోయినాం వాళ్ళతోటే. మీ అందరికీ గుర్తుందో లేదో క్వశ్చన్ అడిగిన స్టార్టింగ్లో, ఈ ప్రపంచంలో అతి ఖరీదైన ప్రాంతం ఏదైనా అడిగిన ఎవరు సమాధానం చెప్పలే, నాకు గుర్తుంది. ఆన్సర్ పెట్టండి దానికి ఆన్సర్, లేకపోతే ఆఫ్లైన్లో చూసుకుందాం దాని సంగతి. గుర్తుపెట్టుకోండి, బీ డిఫరెంట్, బీ యూనిక్. సార్ మన ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్, మన ఐరిస్ డిఫరెంట్, మన ముఖం డిఫరెంట్, కలర్ డిఫరెంట్, ఆలోచన డిఫరెంట్, మాట డిఫరెంట్. మరి అటువంటప్పుడు మన ప్రతి ఒక్క వర్క్ డిఫరెంట్గా ఉండాలి సార్. డిఫరెంట్గా మనం ఉన్నప్పుడే సొసైటీలో మంచి స్థానంలో ఉంటాం. మనందరి ఫింగర్ ప్రింట్ డిఫరెంట్ ఎందుకు ఉన్నాయి అని అంటే, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నువ్వు ఏదో డిఫరెంట్గా చేస్తామని మనం డిఫరెంట్ ఎవరో గుర్తించిండు. అందరు ముఖాలు శివకుమార్ లెక్కన ఉన్నాక ఎవరు గుర్తుపడతారు మనం? ఏదన్నా డిఫరెంట్గా ఈ భూమి మీదకి వచ్చి నువ్వు చేస్తే ఒక బ్రాండ్ అవుతావు. టాటా కంపెనీ లాగా, ముఖేష్ అంబానీ లాగా, అంబానీ ఫ్యామిలీ లాగా. కొన్ని ఫ్యామిలీస్ టాటా ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ, మిట్టల్ ఫ్యామిలీసు, ఇంకా మాలియా ఫ్యామిలీసు, కొన్ని ఫ్యామిలీసే ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు మాత్రమే కొత్త కొత్తగా ఆలోచిస్తూ, థామస్ అల్వా ఎడిసన్, అబ్దుల్ కలాము, స్వామి వివేకానంద, మన యూనిక్ పీస్లు ఇవన్నీ మళ్ళా రావు. అట్లా మనం ఉండాలా. జూరిచ్, అదాని సార్, మన పేర్లు మనం పెట్టాలా సార్, అలా పేర్లు కాదు. మీకు తెలుసో తెలియదో కానీ ఎవరైనా ఫ్లయర్ రిలీజ్ చేసినప్పుడు నా పేరు ముందు వజ్జాన్ లేకపోతే నేను ఏడిఎస్కి పెట్టుకుంటా మళ్ళా. అది నా బ్రాండ్. ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. సార్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఉంది సార్, వాళ్ళు తెల్లగా ఉన్నారు సార్, వాళ్ళు బాగా మాట్లాడతారు సార్, బాగా చదువుకున్నారు సార్, అన్న అవసరం లేదు సార్. మన దగ్గర ఏముంది ఆ స్కిల్ని ఫోకస్ చేయండి. లేని దాని గురించి మనకెందుకు? ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. నీ దగ్గర ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటి, దానికి అనుగుణంగా నీ విజన్ పెట్టుకో, దానికి అనుగుణంగా ఒక ప్రాపర్ ప్లాన్ డిజైన్ చేసుకో, దానికి అనుగుణంగా ఒక బిజినెస్ చూజ్ చేసుకో, దానికి అనుగుణంగా ఒక జాబ్ చూజ్ చేసుకో, ప్రొఫెషన్ చూజ్ చేసుకో. ఈ రోజు స్కూళ్ళల్లో నిరుపలేని దరిద్రమైన వ్యవస్థ ఏంటంటే, ఎవ్వడు కూడా, ఒక్క టీచర్ కూడా, ఒక్క వ్యక్తి కూడా పిల్లల దగ్గర ఉన్నటువంటి స్కిల్ మీద ఫోకస్ చేయడు. వాడి దగ్గర లేని దాని గురించి లేదు 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 లేదు, మార్కులు లేవు మార్కులు లేవు మార్కులు లేవు మార్కులు లేవు, అంతేగాని ఆర్ట్ బాగా వేస్తే ఆర్ట్ నేర్చుకొని కూడా ఎప్పుడు మార్కులే కావాలా. మళ్ళా కమ్యూనికేషన్ డెవలప్ కావాలంటే ఏం చేయాలి సార్? స్టేజ్ ఎక్కి మాట్లాడించాలా, అవకాశం వస్తే మైక్ ఇవ్వాలా, స్పీచ్లు చెప్పించాలా, లెసన్ వాళ్ళతో చెప్పించాలా. కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? హౌ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్, రైట్ ఇన్ 10 lines, 5 marks టు ద ఆన్సర్. వాడు ఆన్సర్ రాస్తాడు, ఏదో మాట్లాడుతున్నాడు, రాస్తూ వస్తుంది నాలెడ్జ్, మాట్లాడుతూ పరిశానం ఉంది అంతా. వాస్తవానికి ప్రతి ఒక్క టీచర్ కూడా ట్రైనర్ కావాలి. ప్రతి ఒక్క టీచర్ ట్రైనర్ అయితే అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళు మాకు జాబ్ వచ్చేసింది, ఇంకా మేమేం చేస్తాం, 4 గంటలు రాగానే చక్కగా ఇంటికి పోవాలా, కష్టం లేకపోతే బండి అసలు ఆగదు, బండి అసలు ఆగనే ఆగదు. బెల్లు కొట్టక ముందు రెడీ, అరే బెల్లు కొట్టు, రెడీ ఉండు, నిమిషం లేట్ కావాలి, కార్ చాలేసి పెడతారు. తప్పుగా అనుకోకండి, వ్యవస్థ అట్లున్నది. వాస్తవానికి మా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో మెజారిటీ ఆఫ్ పీపుల్ ట్రైనర్ టీచింగ్ బ్యాక్ నుంచి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు మాత్రమే మోటివేషన్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళకు మాత్రమే లెర్నింగ్ అంటే ఇంట్రెస్ట్, వాళ్ళకు మాత్రమే మంచి మంచి లెర్నింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి కథల పిల్లలందరికీ. ఇక్కడ ఎవరైనా టీచర్లు ఉంటే సార్ దయచేసి చేతులకి దండం పెడుతున్నా, అందరు కూడా ఆఫ్లైన్కి రండి. ఎందుకంటే మీరు రేపు మళ్ళా ఆఫ్లైన్ అయిపోయాక స్కూల్కి వెళ్తే మీ టీచింగ్లో మార్పు వస్తుంది, పిల్లలు చూసే విధానంలో మార్పు వస్తుంది, మీ ఫ్యాకల్టీస్తో ఇన్వాల్వ్ అయ్యే విధానంలో మార్పు వస్తుంది, మీరు చేసే వర్క్లో క్వాలిటీ పెరుగుతుంది, మీరు ఒక బ్రాండ్ ఎదుగుతారు. ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. ఎస్ చెప్పండి సార్, విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడిండు కాబట్టి బ్రాండ్ అయ్యిండు. లేదు చేసి నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అని చెప్పేసి ప్రిపేర్ అయితే ఏమవుతుండే? అట్టర్ ఫ్లాప్ అవుతుండే. ఈయన పేరు ఏంటంటే ఫుట్బాల్ ప్లేయర్ రొనాల్డో.
ఆయనకు సైన్స్ స్పెల్లింగ్ రాదు. స్కూల్లో ఏం సబ్జెక్ట్ చదువుకున్నావు సార్ అని అంటే చెప్పమంటే సిన్స్ అన్నాడు ఆయన. సైన్స్ని సిన్స్ అన్నాడు ఆయన. బట్ ఆయన 5 నిమిషాలు యూట్యూబ్ పెడితే 5 నిమిషాల్లో యూట్యూబ్ రికార్డులు మొత్తం బ్రేక్ అయినాయి. హుసేన్ బోల్ట్ రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఆయన బ్రాండ్ అయింది రన్నింగ్లో. ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఆయన గుర్తుకొస్తాడు. వాళ్ళ రంగాల్లో వాళ్ళకున్న స్కిల్కు వాళ్ళు షైన్ చేసుకోరు కాబట్టి ఆ రంగాల్లో వాళ్ళు బ్రాండ్ ఎదిగిర్రు. మరి మన దగ్గర ఏం స్కిల్ ఉంది, మనం ఏం షైన్ చేసుకోవాలని ఇన్వెన్షన్ మనం చేసుకోవాలా, నాకేమొస్తుంది, మనకేమొస్తుంది, మనకి ఎక్కడ స్కిల్ ఉంది, డ్రాబ్యాక్స్ ఎక్కడ ఉన్నాయని ఇన్వెన్షన్ చేయాలా, అన్వేషణ చేయాలా. నిరంతరం అన్వేషణ చేసినప్పుడు మనలో నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ బయటపడుతుంది. దానికి మెరుగులు దిద్దినప్పుడు ఒక వజ్రం లాగా మీరు బయటకు వెళ్తారు. ఒక బ్రాండ్గా వజ్రాన్ని తీసుకొని పోయి అంగడి బజార్లో మార్కెట్లో పెడితే 10 రూపాయలు కూడా ఎవడు కొనడు. అది ఉండాల్సిన స్థానం ఎక్కడో తెలుసుకోవాలా, ఆ జనాలు ఎవరో తెలుసుకోవాలి, అసలు మనకి ఏమొస్తుందో తెలుసుకోవాలి. మాస్టర్ ఇన్ వన్ ఏరియా. ఈ రోజు నేను దాదాపుగా నాకు చిన్నప్పుడు నీ గోల్ ఏంది సార్ అని అడిగితే మా మేడం అడిగింది, వాట్ ఈస్ యువర్ గోల్ మహేందర్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పిన, ఐ వాంట్ టు బికమ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పిన, ఐ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పిన, ఐ వాంట్ టు బికమ్ ఏ టీచర్ అని చెప్పిన. నేను ఉందంటే ట్రైనర్ అనే చెప్పలే. నేను చెప్పలేదు అని అంటే ట్రైనర్ కాను, ట్రైనర్ అనేది ఎప్పుడు మైండ్లోకి రాలేదు, చెప్పలే. బట్ టుడే ఐ బికమ్ ఏ ట్రైనర్, ఐ బికమ్ ఎన్ ఎంటర్ప్రైనర్. ఎందుకు అని అంటే నా స్కిల్ ఏందో నేను తెలుసుకున్నా. నేను మాట్లాడితే జనం అట్రాక్ట్ అవుతాను తెలుసుకున్నప్పుడు ఐ మేడ్ ఇట్. దానికి పదును పెట్టిన, దాన్ని నిరంతరం సాధన చేసిన దానికోసం. కాబట్టి ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నా. మన మాస్టర్ ఏరియా ఏది? క్రికెట్ ఆడండి, ఫుట్బాల్ ఆడండి, వాలీబాల్ ఆడండి, మార్కెటింగ్ చేయండి, టీచింగ్ చేయండి, ట్రైనింగ్ చేయండి, డైరెక్ట్ సెల్లింగ్ చేయండి, రియల్ ఎస్టేట్ చేయండి, ఏదైనా చేయండి. మీ పేరు చెబితే ఒకటి గుర్తుకు రావాలా. ఒకటి ఏంది? వజ్జా మహేందర్ అంటే చెప్తారు ట్రైనర్ అని చెప్తారు. అట్లా మీరెందులో మాస్టరో దాన్ని మాత్రమే హైలైట్ చేయాలి. ఎస్, మీ పేరు చెప్పినప్పుడు ఫలానా ఇంటి పేరు చెప్పి ఈయన అని అడగాలి. అట్లాంటి ఒక మాస్టర్ని క్రియేట్ చేసుకోవాలి మీరు. అట్లా క్రియేట్ చేసుకున్నప్పుడు దెన్ యూ విల్ బి ద బ్రాండ్ వేర్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? ఇంతకుముందు చెప్పిన ఒక ఆర్గనైజేషన్లో ఉన్నా, ఒక కంపెనీలో పనిచేస్తున్నా, ఒక ఆర్గనైజేషన్లో ఒక డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే ఒక కమ్యూనిటీలో మీరు ఉన్నా, ఎక్కడున్నా కూడా మీకు నచ్చని విషయాలు ఉంటాయి, నచ్చే విషయాలు ఉంటాయి. నచ్చే విషయాలు కంటిన్యూ చేస్తూ నచ్చే విషయం ఎట్లా ఓవర్కమ్ చేయాలి. నచ్చలేదు కానీ జనాలతో మాట్లాడడం మానేస్తామా? నో. మాట్లాడడం మానేస్తే 10 మంది వ్యక్తులు మనం కోల్పోతాం. మనకు నచ్చకపోయినా పనులు ఇగిలియాలా, మాట్లాడాల్సిందే. అదే నేర్పిస్తుంది ఇంపాక్ట్ ఫౌండేషన్. వాడి మొహం మనకు నచ్చకపోయినా స్మైల్ ఇయ్యాలా, షేక్ హ్యాండ్ ఇయ్యాలా. మీకు తెలుసో తెలియదు కానీ ఒక 3 సంవత్సరాల క్రితం నా ఫోటోలు చూపిస్తే నాకు కుదిరితే మీకు ఆఫ్లైన్ చూపిద్దాం, ట్రై చేద్దాం. 3 సంవత్సరాల క్రితం నేను జిందగీ మొత్తంలో జీవితాంతం నా పండ్లు కనిపించే ఫోటో ఒక్కటి కూడా ఉండదు. ఒక్క ఫోటో కూడా ఉండదు నా పండ్లు కనిపించే, అంటే నవ్విన ఫోటోనే ఉండదు నాది. కానీ ఎప్పుడైతే ఆర్గనైజేషన్లో జాయిన్ అయినామో ఎట్లా నవ్వాలో తెలిసింది, ఎట్లా డ్రెస్ చేసుకోవాలని తెలిసింది, ఎట్లా టై కట్టుకోవాలని తెలిసింది, ఎట్లా షూ షర్ట్ వేసుకొని తెలిసింది, ఒక హోటల్కి వెళ్ళి ఎట్లా హోటల్ బుక్ చేయాలి అని తెలుసుకున్నాం. ప్రతిదీ లెర్నింగే. అరే జీవితంలో ఒక్కసారి కూడా 5 స్టార్ హోటల్లో స్టే చేయకపోతే మనకెట్లా తెలుసు దాని గురించి? అట్లా ప్రతి ఒక్కరిని మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం? సర్కిల్ ఆఫ్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా ఇంతకు నేను చెప్పినవి కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు, ఈ ఆర్గనైజేషన్ మంచిది కాదు, ఈ ట్రైనింగ్ మంచిది కాదు, ఈ డబ్బులు ఎక్కువ తాగుతారు, డబ్బులు తీసుకుంటున్నారు, ఫ్రీగా చెప్తలేరు, ఇవన్నీ కూడా మన కన్సర్న్స్. వ్యవస్థని సార్ స్కూల్ బాగాలేవు, కాలేజీలు బాగాలేవు, మార్కెటింగ్ అంటే ఫ్రాడు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఫ్రాడు, రిజిస్టర్ అంటే ఫ్రాడు, ఇవన్నీ మన కన్సర్న్స్. మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా. మన చేతుల్లో ఏమున్నా దాని గురించి ఆలోచించాలా. ప్రధాన మోదీ నేనైతే నువ్వు ఎట్లా కూడా కావు. నేనే తెలంగాణ సీఎం అయితే కాదు. మన దగ్గర ఏముంది? మన 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 ఇంట్లో మన దగ్గర ఏముంది? మన ఇల్లు ఉంది. మన ఇల్లు ఏం చేయగలుగుతాం? మన ఇంటిని ఏం చేయగలుగుతాం? మనకు బండి లేదు, కారు లేదు, కారు కొనుక్కుందాం ఫస్ట్. ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందాం. మన ఏరియాల కనీసం మనం చెప్తే 10 మంది ఏంటంటే చేసుకుందాం. ఆ గణపతుల పండుగకో దుర్గామాత పండుగకో 100 మంది కూర్చుంటారు.
100 మంది కూర్చుంటే నేను గెస్ట్ ఇన్వైట్ చేసి 10 నిమిషాలు మాట్లాడు సార్ అని చెప్పి పిలిచే విధంగా మనం ప్రిపేర్ అవుదాం. కనీసం 100 మంది కూడా మాట్లాడలేని మనము దేశం గురించి మాట్లాడతాం, సీఎం గురించి మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం, ఆర్గనైజేషన్ గురించి మాట్లాడతాం కదా. వేర్ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం మనము అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయండి. మన చేతుల్లో ఏముంది దాని గురించి ఆలోచించండి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్, బీ విత్ బిజినెస్ మ్యాన్, బిజినెస్ పీపుల్ వాళ్ళతో ఉండండి, నేర్చుకోండి, ఇన్వాల్వ్ అవ్వండి. ఒక బిజినెస్ మ్యాన్ కావాలి అనుకుంటే ఒక నెల రోజులు, ఒక 6 నెలలు శాలరీ లేకుండా బ్రతకడం ప్రాక్టీస్ చేయండి. ఎస్, మన చేతుల్లో ఏముందో దాని గురించే మనం ఆలోచించాలా. మా సారు, మా టీం లీడరు, మా అప్లైనరు, మా డౌన్ లైనరు, మా పై లెవెల్ కంపెనీ సీఈఓ వీళ్ళందరూ మాకు కోఆపరేట్ చేస్తలే, అసలు వీళ్ళు ఎట్లా సీఈఓలు అయ్యారో కదా. చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూడండి, అడవిలో అతిపెద్ద జంతువు ఏదండి? ఏనుగు కదా. తెలివైంది ఏదండి? నక్క. స్పీడ్ ఏది పరిగెడుతుంది? చిరుత కదా. హైటెక్ ఏది ఉంటుంది? జిరాఫీ ఉంటుంది. నీళ్ళల్లో వేగంగా ఏది పరిగెడుతుంది? పాము పరిగెడుతుంది, చేపలు కూడా ఉంటాయి బతికేటివి కదా. మరి ఇవేమి కూడా అడవికి సింహం కాలే, అడవి కింగ్ రాజు కాలే, సింహం మాత్రం రాజు అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి ఏ క్వాలిటీ కూడా సింహానికి లేదు, బట్ అది అడవికి రాజు అయింది. ఎందుకు రాజైంది? అది దాని యొక్క స్ట్రెంగ్త్ నమ్ముకున్నది కాబట్టి అది రాజైంది. ఎస్, రాజు కావాలంటే, బ్రాండ్ కావాలి అని అంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, వేర్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, వేర్ యూ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్, వేర్ యూ కెన్ స్పెండ్ ఎవ్రీథింగ్. క్వాలిటీ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్. దెన్ యూ విల్ బికమ్ ద బ్రాండ్ కింగ్. రైట్, బ్రేక్ ద బ్యారియర్స్. ఈ క్లాసుకు రాకపోవడానికి 100 కారణాలు ఉంటాయి. నెట్ అయిపోయింది, ఇంటికాడ ఫంక్షన్ ఉన్నది, ఆఫ్లైన్కి వద్దామంటే ఆ రోజే మా సడ్డకుడు బిడ్డ పెళ్ళి ఉన్నది, మా స్టాఫ్ది మీటింగ్ ఉన్నది కదా. నాకు జ్వరం వచ్చింది, వాస్తవానికి నా ఫీవర్ వచ్చింది, గొంతును వస్తున్నది, స్నీజింగ్ అవుతున్నది, బట్ స్టిల్ మీ కోసం క్లాస్ చెప్తున్నా. ఎందుకు? ఇవాళ నేను క్లాస్ చెప్పకపోతే మీరు అవంటే మేడం ఇంకోసారి క్లాస్ ఇవ్వని చెప్పింది. నాకు ఆప్షన్ లేదు అంటే ఇవ్వని చెప్పలేదు, కాకపోతే ఈరోజు ఖచ్చితంగా నీ క్లాసే పెట్టుకో అని చెప్పిన అనమాట. బ్రేక్ ద బ్యారియర్స్. మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు చేయకపోవడానికి 100 కారణాలు ఉంటాయి, చేయడానికి కూడా ఒక్క కారణమైనా ఉంటుంది. నెగిటివ్గా మాట్లాడు ఉంటాడు, ఉండని, నో ప్రాబ్లం. అసలు సగం ప్రాబ్లమ్స్ పక్క వాడు చెప్పే మాట వల్లనే వస్తాయి. మనకేం కావాలనో మనకు తెలియదు. ఆ బ్యారియర్స్ని మనము ఎదుగుతున్న క్రమంలో మనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, సొసైటీలో మనం ఒక యూనిక్ పీపుల్గా ఉండడానికి మన అడ్డంకులు ఏమున్నాయి, వాటన్ని 95 దాన్ని తెంచుకోండి, ఆ సంఖ్యలు తెంచుకోండి, ఆ బ్యారియర్స్ని పగలగొట్టండి, ఆ వ్యక్తుల్ని తరిమేయండి. తనుమని తన గురిపోయి మళ్ళీ పంచాయతీ అయితే మరోసారి చెప్పి తనుమని అంటే ఆయన ఇంటికి కొట్టిరు అనుకో, ఆ పంచాయతీ మాకు వస్తుంది మళ్ళీ. రైట్, బ్రేక్ ద బ్యారియర్స్ విచ్ ఆర్ మేకింగ్ యూ అన్ ఆర్డినరీ పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రాండింగ్. నేను తెలుసా నేను ఏం చదువుకోలేదు. వాస్తవానికి ఏంటంటే నేను హైదరాబాద్కి చాలా ఫ్రీక్వెంట్గా క్లాస్ చెప్పడానికి వెళ్తుంటాను. ఆ వెళ్తున్న ప్రాసెస్లో ప్రతి దగ్గర నాకు అనిపిస్తుండే, నా జీవితంలో ఎప్పుడు లత జోర్స్కి ఎప్పుడు పోలే. ఒక్కసారైనా సరే అసలు ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, అసలు ఏముంటో చూద్దామని ఒకసారి పోయినా. లోపలికి పోగానే పెద్ద మంచి హాల్ ఉంది, మంచి జ్యువెలరీ అంతా ఉంది, అన్ని కాస్ట్లీగా ఉన్నాయి. ఏది ముట్టినా కూడా ₹1,00,000 అంటున్నారు. ఏం అర్థం కాలే. ఇక ఏమైనా కానీ ఖచ్చితంగా ఇన్సా అవసరం. ఎప్పటి నుంచో ఈయన చెప్తాడు కదా డబ్బులు ఉరికే రావని చెప్పేసి. అసలు ఈయన కథ ఏందని చెప్పేసి ఆ షోరూమ్కి పోయినా. ఒకసారి పోతే ఎక్కడ చూసి ఈయన ఫ్లైయర్లే కనిపిస్తాయి, పోస్టర్లు కనిపిస్తాయి, యూట్యూబ్ ఓపెన్ చేసి ఈయన కనిపిస్తాడు, హోర్డింగ్ చూసి ఆయనే కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి పోదామని చెప్పిపోయినా. ఏది చూసినా కూడా అక్కడ ₹1,00,000 మినిమం ఉన్నది, 50,000 మినిమం ఉంటుంది. లోపలికి పోయి ఏం తీసుకోకపోతే గలీజ్ ఉంటుంది కదా, ఇబ్బంది ఉంటుంది కదా. సో లోపలికి పోయి ఆయన వెల్కమ్ చెప్పిండు.
చైర్ వేసిండు, వాటర్ ఇచ్చిండు, జ్యూస్ కావాలా సార్ అన్నాడు. నో మెన్షన్ అని చెప్పిన, నో ప్రాబ్లం. ఏం అర్థం కాక డబ్బులు లేవు, అంత మనం గురిలే, అంత కాస్ట్ మనకు అవసరం లేదు యాక్చువల్గా వాస్తవానికి. అప్పుడు ఒకసారి పోయినా ఏందన్నా కానీ అని చెప్పేసి మెల్లగా అడిగిన చూల ఏమని, సార్ ఇక్కడ లీస్ట్ కాస్ట్లో ఏమున్నది అని అంటే ఆయన ఏం చెప్పిండంటే, సార్ ఒక 2000 రూపాయలు చిన్న రింగ్ వస్తుంది సార్ అని చెప్పిండు. సార్ అది తీసుకురాపు ప్యాక్ చేయని చెప్పిన. తీసుకొచ్చి చూపించి 2000 రూపాయలు ప్యాక్ చేయించి తీసుకొని బయటకు వచ్చేసిన. బయటకు వస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగిన, ఏంటంటే అసలు మరి మీ షాప్లో ప్రతిరోజు ఇన్ని లక్షల స్టాక్ పెడతారు కదా, ఆ 1,00,000 రూపాయల నెక్లెస్ ఉంటారు ఎవరైనా, ఎంతమంది కస్టమర్లు వస్తారో అనుకున్నా. అడిగితే సార్ మా షాప్లకు సగం మంది కూడా అందరు చాలా మంది వస్తారు, చూడడానికి వస్తారు, అందరు మీలాగానే చూడడానికి వస్తారు, కాకపోతే చూసి ఏం కొనకపోతే బాగుండదు కాబట్టి సిగ్గుపడి అందరు కూడా ఈ రింగ్ తీసుకుపోతారు సార్, 2000 రూపీస్ ఉంది కదా ఈ రింగ్ తీసుకొని పోతారు. అంటే ఇటు ఎంతమంది వస్తారు సార్ అంటే డైలీ ఒక 500 మంది మీలాగానే వచ్చి చూసి ఒక 2000 రూపీస్ రింగ్ తీసుకొని పోతారు సార్ అని చెప్పిండు ఆయన. ఎంతైంది ఇప్పుడు లెక్క? 500 ఇంటూ 2000 ఎంత అవుతుంది సార్? చాటుపక్కన తెచ్చేయండి. ప్రతిరోజు వినబడడం వలన, ప్రతిరోజు కనబడడం వలన, డబ్బులు ఊరికే రావు అని చెప్పడం వలన మనలాంటి వాళ్ళు షాపుకు పోయి 2,000 రూపాయలు రింగు కొనుక్కుంటే ఆయనకైనా బిజినెస్ ఎంత? 1,00,000, 500 ఇంటూ 2000. ఎస్ కదా, అది మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ చేయాలి, మనము మార్కెటింగ్ చేయాలి. మనల్ని మనం ఎంత మార్కెట్ చేసుకోగలదు అంత బాగుంటుంది. ప్రతిరోజు మీరు వినబడాలా, ప్రతిరోజు మీరు కనబడాలా, స్టేటస్లో కనిపించాలా, ఇన్స్టాగ్రామ్లో కనిపించాలా, యూట్యూబ్లో కనిపించాలా, ఫేస్బుక్లో కనిపించాలా, ఎక్కడ పోయినా మీ గురించి. సాయంత్రం 7 అయితే మహేందర్ సార్ వాట్సాప్లో స్టేటస్ పడుతుంది, పడకపోతే మెసేజ్ వస్తుంది, సార్ ఈరోజు ఏం ప్రోగ్రామ్ లేకుండా స్టేటస్ పెట్టలేరు. అట్లా పీపుల్ని ప్రిపేర్ చేయండి. సో ఏమేమి మాట్లాడుకున్నాం సార్ మనం ఇంతవరకు? ఏం మాట్లాడినాం? విజన్ గురించి మాట్లాడినాం, లీడర్ గురించి మాట్లాడినాం, బిజినెస్ మనుషుల గురించి మాట్లాడినాం, బీ ఏ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీస్, సోషల్ మీడియా, డో నాట్ బీ ఆర్డినరీ, ప్రిపేర్ యువర్ సరౌండింగ్స్, ఇది మాట్లాడలేదు. మాస్టర్ ఇన్ వన్ ఏరియా, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్, బీ ఏ లెర్నర్. ప్రిపేర్ యువర్ సరౌండింగ్స్, ప్రిపేర్ యువర్ ఫ్యామిలీ, ప్రిపేర్ యువర్ రిలేటివ్స్, ప్రిపేర్ యువర్ ఫ్రెండ్స్, ప్రిపేర్ యువర్ కొలీగ్స్. ఏం ప్రిపేర్ చేస్తారు? ఫంక్షన్కి పోయేదందుక, సినిమాకి పోయేదందుక, టీ పాయింట్కి పోయేదానిక? నో. మనము ఇలాంటి వ్యక్తులము, మన బిజినెస్ ఏంది, మనం ఉండే ఆర్గనైజేషన్ ఏంది, మన ఆలోచన ఏంటి అని ప్రతి ఒక్క దాంట్లో మీ యాటిట్యూడ్ ఎలాంటిది, మీ విజన్ ఎలాంటిది, మీ క్వాలిటీ ఎలాంటిది, మీ వ్యక్తిత్వం ఎలాంటిది అనే దాంట్లో ప్రిపేర్ చేయండి. ఫంక్షన్కి పోకపోతే ఇంట్లో గొడవ కావద్దు. ఎందుకు? ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేయాలి, లేకపోతే బౌల్స్ అన్నీ ఎగురుతాయి, గ్లాసులు ఎగురుతాయి ఇంట్లో. అంటే ఈరోజు మీటింగ్ ఉంది, రేపు ఫంక్షన్, ఇవాళ మీటింగ్ ఉంది, ఫంక్షన్ ఉందని అంటే మా సార్ ఖచ్చితంగా మీటింగ్కే పోతాడు, ఫంక్షన్కి రాడు. పెళ్ళికి పోయినా కూడా అడిగినా కూడా రాడు ఆయన, అంతే. ఆయనకు మీటింగ్ ఇంపార్టెంట్ అని చెప్పాలా. అట్లా జనాన్ని ప్రిపేర్ చేయండి. ట్రైన్ టైం వర్క్షాప్కు జాయిన్ కమ్మనంటే మా సార్ని అడిగి చెప్తా, మా తమ్ముడిని అడిగి చెప్తా, షెడ్యూల్ చూసుకుంటా, మా సార్ని పర్మిషన్ అడుగుతా. అవసరం లేదు సార్, మనం జనాలను ప్రిపేర్ చేయాలా, మన ప్రయారిటీస్ని ప్రిపేర్ చేయాలి, లిస్ట్ అవుట్ చేయాలి, జనాలకు అలవాటు చేయాలి. సార్ మీరు ఇంట్లో నుంచి కాలు బయట పెడుతున్నప్పుడు, మీరు ఆర్డినరీగా ఉన్నప్పుడు, చిన్న చిన్న టీషర్ట్లు వేసుకొని, చిన్న చిన్న షార్ట్లు వేసుకొని ఉన్నప్పుడు బయటకు రాకండి. మీరు ఎప్పుడు కనిపించినా డిగ్నిఫైడ్ డ్రెస్లో కనిపించాలా. దాదాపుగా నేను ఒక 2 సంవత్సరాల నుంచి నైట్ ప్యాంట్ వేసుకొని బయటకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా కాళ్ళకు స్లిప్పర్లు, శాండిల్స్ వేసుకుని ఇంతకు బయటకు వెళ్తలే నేను ఒక 1 year నుంచి. ఎందుకు? నేను బయటకు వెళ్ళినప్పుడు, నేను నార్మల్గా కనిపించినప్పుడు, నాకు రోడ్డు మీద పరిచయం అయ్యేటువంటి వ్యక్తి, ఒకవేళ నా బిజినెస్ కొలీగ్ కావచ్చు, నా పార్ట్నర్ కావచ్చు, రేపటి రోజు నాకు అవకాశం ఇచ్చే వ్యక్తి కావచ్చు, ఆయన ముందు నేను ఆర్డినరీగా కనిపిస్తున్న అవకాశం పోతుంది. సో నేను ఎప్పుడు కూడా ఇన్షర్ట్ లేకపోతే, షర్ట్ ఆరేన్ లేకపోతే బయటకు వెళ్ళేటువంటి ప్రసక్తి లేదు.
అట్లా మనం ఉండాలి. టీ షర్ట్లు వేసుకొని షార్ట్లు వేసుకొని బయటకు వెళ్ళాం అనుకోండి, ఆర్డినరీగా చూస్తారు. మీరు టిఫిన్ చేసే ప్లేస్ మారాలా, టీ తాగే ప్లేస్ మారాలా, లంచ్ చేసే ప్లేస్ మారాలా, విధానం ఎవ్రీథింగ్ మారిపోవాలా. ట్రాన్స్ఫార్మ్ యువర్ జర్నీ, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్, క్వాలిటీ ఆఫ్ ఎర్నింగ్, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్, క్వాలిటీ ఆఫ్ ఈటింగ్, క్వాలిటీ ఆఫ్ డిస్కషన్, క్వాలిటీ ఆఫ్ చిట్ చాట్, ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫార్మ్ కావాల్సిందే. ఫైనల్గా ఒక 4 పాయింట్లు ఇప్పటి వరకు విన్నా వినకపోయినా నెక్స్ట్ 5 minutes వెరీ 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 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎట్లయితే భూమికి 4 దిక్కులు ఉన్నాయో, ఒక మనిషి జీవితంలో ఎదగాలన్నా, ఒక బ్రాండ్ కావాలన్నా ఒక 4 పాయింట్లు ఉన్నాయి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. నాకు మొబైల్ వాడడం రాదు, నాకు పోస్టర్ రాదు, నాకు మాట్లాడడం రాదంటే పన్నడదిగా. నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోలేకపోతే అవుట్డేట్ అయిపోతావు. నోకియా ఫోన్ గుర్తుపెట్టుకోండి దాన్ని. ఒకప్పుడు మొబైల్ రంగంలో రారాజు, ఇప్పుడు కనిపిస్తే కూడా కనిపించేది, చూద్దామన్నా కనిపించేది. ఎందుకంటే వాళ్ళు అప్గ్రేడ్ కాలేరు. అప్గ్రేడ్ కాకపోతే మనం అవుట్డేట్ అయిపోతాం, మార్కెట్లో మనం ఉండము. మారుతున్న కాలానికి అనుగుణంగా కనుక మీరు మారకపోతే ఆ మారిన మార్పు చేత మార్చబడతారు. ఆ మారిన మార్పు చేత మీరు మార్చబడినప్పుడు మనుగడలో లేకుండా పోతారు. మనుగడలో లేని మనము ఆ మారుతున్న సొసైటీలో మనం ఉండలేము. ప్రతి 10 సంవత్సరాలకు మార్కెట్ వ్యవస్థ మొత్తం మారిపోతుంది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఆ ఉద్యోగాలు పనిచేసే విధానం మారుతుంది. ఆ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం అప్గ్రేడ్ కాకపోతే మనము మనుగడలో ఉండలేము. అప్గ్రేడ్ కావాల్సిందే. అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రమే నువ్వు మార్కెట్లో ఉంటావు. నిన్ను పిలుచుకొని పాదసారథి గారు మీరు అద్భుతంగా మాట్లాడతారు, అద్భుతంగా బిజినెస్ చేస్తారు, అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్ మీరు ఉన్నాయి, తీసుకోండి ఈ అవకాశం అని ఎవ్వరు మీకు చెప్పరు. అవకాశం ఎవరు ఇవ్వరు. క్రియేట్ అన్ ఆపర్చునిటీ, క్రియేట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్క అవకాశాన్ని మనకు మనమే క్రియేట్ చేసుకోవాలి. అవకాశం లేని దగ్గర క్రియేట్ చేసుకోవాలి. మీటింగ్కు దీన్ని పిలిచినా పిలవకపోయినా నువ్వు పోవాల్సిందే, వెతికి మరీ వెళ్ళాల్సిందే. వెయిట్ చేయాలి. ఎప్పుడో ఒకసారి ఇంకెవరైనా మాట్లాడతారా అని అడుగుతారు. అడిగినప్పుడు చేయి లేపాలా, పోయి మైక్ పట్టుకొని మాట్లాడాలా. మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే ఆ 5 నిమిషాల సమయంలోనే ఆ ఆడియన్స్ని ఆకట్టుకోవాలి. ఒక బిజినెస్ టేకప్ చేసుకోవచ్చు. ఇంతకుముందే చెప్పిన క్రియేట్ యువర్ సెల్ఫ్. 20 మంది ముందు మీరు జూమ్ మీటింగ్లో వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు మీ మీ రంగంలో బిజినెస్ ఏం చేస్తారు కదా? చేయగలుగుతారా? నో. ప్రమోట్ యువర్ సెల్ఫ్. మీరు చేసే ప్రతి ఒక్క పనిని ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో స్టేటస్ పెట్టుకోండి, పోస్ట్ చేయండి. దాన వీర శూర కర్ణ అంటే ఏం గుర్తుకొస్తుంది సార్? దానం గుర్తుకొస్తుంది. కర్ణుడు దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు, అంటే కుడి చేతితో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియదు అంటారు కదా. మరి మనకంటే తెలిసింది సార్ ఆయన దానం వీర శూర కర్ణ అని. ఆయన దానం చేస్తే మనకంటే తెలిసింది. ప్రమోట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మీరు టీచర్ అయినా కష్టపడుతున్నారు, ప్రమోట్ చేసుకోండి. కథ చెప్తున్నారు, ప్రమోట్ చేసుకోండి. బిజినెస్ చేస్తున్నారు, ప్రమోట్ చేసుకోండి. నేర్చుకుంటున్నా స్టేటస్ పెట్టండి. ఎంతమంది ఈ రోజు బిఏ బ్రాండ్ అనే టాపిక్ ఫ్లైయర్ని స్టేటస్ పెట్టుకున్నారు? ఎంతమంది ఈ రోజు నేను బిఏ బ్రాండ్ అనే క్లాస్ విన్నా బై వజ్జా మహేందర్ సార్ అని స్టేటస్ పెట్టుకున్నారు? ఎంతమంది నేను ఈ క్లాస్ నేను వింటున్నా అని మీ కొలీగ్స్ చెప్పారు? ఎంతమంది మీ అప్లైనర్స్కి, మీ కొలీగ్స్కి నేను ట్రైనర్ వర్క్షాప్ వింటున్నా, దీనివల్ల నాకు ఈ లాభాలు ఉన్నాయి ఎంతమంది చెప్పారు? చెప్పలే. మనం ఇంట్లో కూర్చొని క్లాసులు వినంగానే మనకు మొత్తం నాలెడ్జ్ వచ్చేసింది. నాలెడ్జ్ మొత్తం పెట్టుకొని నేను మార్కెట్లోకి రేపటి నుంచి బ్రాండ్గా పోతా, సూటు బూట్ వేసుకుంటా క్లాసులు చెప్తా అంటే నథింగ్ యూస్. ఏం యూజ్ ఉండదు. మనం చేసే పని 10 మందికి తెలియాలి. అంటే మనమే నోరిప్పి మాట్లాడాలి, మనమే స్టేటస్ పెట్టుకోవాలి. ఈరోజు క్లాస్కి వచ్చే ముందు
నేను స్టేటస్ పెట్టుకున్నా, ఒక 10 గ్రూప్లో పోస్ట్ చేసిన, మీకు కూడా చెప్పిన ఏమని, క్లాస్ మొత్తం వింటే లాస్ట్కి ఒక గిఫ్ట్ ఇస్తా అని యాక్టివ్ పార్టిసిపెంట్కి. మార్కెట్ యువర్ సెల్ఫ్, మనల్ని మనం మార్కెట్ చేసుకోవాలి. అద్భుతమైన ట్రైనర్ ఉన్నాడు, నేను తీసుకొని పోతా అని చెప్పేసి మీ అందరో తమ్ముడో మీ కొలిగో వచ్చి మీకు మార్కెట్ చేయడు, మిమ్మల్ని ప్రమోట్ చేయడు. మనల్ని మనమే మార్కెట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఫ్రీగా చెప్పాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది, కొన్ని సందర్భాల్లో రిసీవింగ్ ఉండదు. రెమ్యునరేషన్ అనుకున్నంత రావచ్చు, రాకపోవచ్చు రెమ్యునరేషన్, బట్ వీ హ్యావ్ టు మార్కెట్ అవర్ సెల్ఫ్. ప్రతిరోజు స్టేటస్ పెట్టుకోవాలా, ఫ్లయర్ రిలీజ్ చేయాలా, ఏం లేకపోతే కొటేషన్ రాసి మీ ఫోటో తలిగించి స్టేటస్ పెట్టుకోండి. ఎన్ని రోజులు? సోమవారం ఏం పెడతారు? శివుడు, మంగళవారం హనుమంతుడు, బుధవారం అయ్యప్ప స్వామి, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీమాత, శనివారం హనుమంతుడు, ఆదివారం మళ్ళన్నా ఇంకేదో పెడతారు. మనవి పెట్టండి సార్, మీ ఫోటోలు పెట్టుకోండి, తప్పు కాదు, వాళ్ళకి పెట్టడం తప్పేం కాదు. కాకపోతే జనాలు ఏం చూడరు, జనాలు చూసేది డిఫరెంట్గా ఉండే వాళ్ళని, జనాలు చూసేది యూనిక్గా ఉండే వాళ్ళని, జనాలు చూసేది సక్సెస్ అయిన వాళ్ళని, జనాలు చూసేది ఇన్నోవేటివ్గా తెలిసిన పని ఇన్నోవేట్ చేసే వాళ్ళని చూస్తారు. అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, క్రియేట్ యువర్ సెల్ఫ్, ప్రమోట్ యువర్ సెల్ఫ్, మార్కెట్ యువర్ సెల్ఫ్. మార్కెట్లో మనం లాగేవాడే ఉంటాడు తప్ప ఎక్కిచ్చేవాడు ఎవడు ఉండడు. లాగుతున్నాడు అని అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము సెకండ్ స్టెప్ మీద ఉన్నాం, 10th స్టెప్కు మనం వెళ్ళిపోవాలి. దానికోసం నేను కష్టపడతా, దానికోసం నేను వింటా, దానికోసం నేను నేర్చుకుంటా, దానికోసం నేను స్పెండ్ చేస్తా, దానికోసమే నేను ఉంటా అని నువ్వు చెప్పగలిగినప్పుడు, అది నువ్వు చేయగలిగినప్పుడు, అప్పుడు నువ్వు ఒక బ్రాండ్గా మారుతావు. ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఈ బిఏ బ్రాండ్ అనే టాపిక్ చెప్పాలని అంటే వజ్జా మహేందర్ సార్ రావాల్సిందే అని పెట్టింది. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగిన, అట్లా మీకు ఒక టాపిక్ ఉండాలా, మీకు ఒక నీచ్ ఉండాలి. నీచ్ అంటే దానికి ఒక స్పెసిఫికేషన్స్, అట్లా ఉన్నప్పుడు యూ విల్ బి ద బ్రాండ్ ఇన్ యువర్ ఏరియా, రైట్? దిస్ ఈస్ వజ్జా మహేందర్ అండ్ thank you very much for such wonderful opportunity, Vajja Navanita madam and the team of Nizamabad Impact International Train the Time Workshop people. And నాకు లైఫ్ ఇచ్చినటువంటి చాలా మంది ఉన్నారు. అందులో గంప నాగేశ్వరరావు సార్ ఈజ్ మై గురు అండ్ మై మెంటర్, లాభిశెట్టి మహేష్ సార్, నక్క నవీన్ సార్ అండ్ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పేర్లు ఎప్పుడు లిస్ట్ అవుతుంది. బట్ వన్స్ అగైన్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ వజ్జా మహేందర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్. And before that, please give your valuable feedback. I expect feedback compulsory because that is a boost to us. You can unmute and speak. Okay, the feedback you want first, then batti man chuddam. Yes, please. LS Reddy garu maatladandi. Happy evening, sir. Happy evening to all. Happy evening, sir. BA brand ante Vajja Mahender ani prove చేశారు sir. Excellent session, extraordinary session. Upgrade yourself, create yourself, promote yourself, market yourself. ఈ యొక్క 4 lines, 4 sentences ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయాంతరాల్లో చొచ్చుకొని పోయేటట్టు చెప్పారు సార్. వండర్ఫుల్ సెషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ యొక్క సెషన్ వినేటువంటి మహద్భాగ్యం మాకు దక్కింది. గ్రేట్ జర్నీ సార్. మీతో కంటిన్యూగా జర్నీ చేస్తుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు సార్. ఎందుకంటే 1.5 year బ్యాక్ ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ 74th బ్యాచ్లో నేను కూడా మీలాగానే ట్రైనర్గా జాయిన్ అయ్యాను సార్. ఆ రోజే గనక బిఏ బ్రాండ్ అనేటువంటి సెషన్ వజ్రా మహేందర్ గారి ద్వారా గనక వినింటే ఈ 1.5 yearలో నేను ఏదైతే నా సక్సెస్ జర్నీలో ఇప్పటి వరకు ఒక 50% నేను సాధించానంటే 1.5 year బ్యాక్ కనుక ఇట్లాంటి సెషన్ కనుక వినింటే 100% సక్సెస్ అనేటువంటిది అచీవ్మెంట్ అయ్యేవాడిని సార్.
అంతటి గ్రేట్ సెషన్ సార్. మీరు చాలా అదృష్టవంతులు. మహేంద్ర సార్తో, తర్వాత నవనీత మేడంతో, తర్వాత లాభిశెట్టి మహేష్ సార్తో మీరు జర్నీ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషనల్ స్పీకర్స్ అండ్ ట్రైనర్స్, కోచెస్ అన్నమాట వీళ్ళు. వీళ్ళతో కంటిన్యూగా ఒక 1 year జర్నీ చేయండి. ఈ యొక్క ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ లో నేర్చుకున్నటువంటి, ఆఫ్లైన్ లో నేర్చుకున్నటువంటి ప్రతి టాపిక్ కూడా మీ స్టైల్లో మీరు ప్రిపేర్ అవ్వండి సార్. ఇది చాలా మీ యొక్క లైఫ్ లో ఈ యొక్క ఇంపాక్ట్ లేక రాకముందు మీ జర్నీ ఎట్లా ఉందో, ఇంపాక్ట్ లేక వచ్చి మీరు యొక్క నియర్లీ 15 days అయింది. మీ జర్నీ ఎట్లా ఉంటుందో ఏ రోజుకు ఆ రోజు అనాలిసిస్ చేసుకుంటున్నాను సార్. తర్వాత ఆఫ్లైన్ సెషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు